దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థనతో కనిపెట్టుకు తీరడానికి దేవుడు మనందరి జీవితంలో కనిపించిన గొప్ప భాగ్య తరగతిని బట్టి దేవుడు తీసుకోవాలి. దేవుడు మనందరినీ కూడా దీవించును గాక, ఆశీర్వదించి దేవుడు నడిపించుకు తీరడానికి దేవుని కృపావాత్సల్యం దయచేయను గాక. గత రోజుల్లో దేవుడి వాక్య ప్రాంతంలో నుంచి మనం సంఘానికి ఉన్న శ్రేష్టత గురించి నేర్చుకోవడానికి దేవుడు మనల్ని సహాయపరిచారు. చాలా మందికి ఇప్పుడు కూడా సంఘం గురించి అవగాహన లేకపోవడమే, సంఘముతో ఉన్న అనుబంధం ఏంటిదో తెలియకపోవడమే చాలా మంది ఆత్మీక జీవితానికి నాశనం కలిగే స్థాయి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూడగలిగి తీరుతున్నాం. అందుకే రాబోయే రోజుల్లో సంఘం గురించి తెలుసుకు తీరడానికి దేవుని యొక్క బిడ్డలు తెలుసుకు తీరాలి. రక్షణ పొందిన తర్వాత ఉన్న గడువులో రెండో వెంటనే చెప్పు ఈరోజు సంఘముతో ఉన్న అనుబంధం. చాలా మందికి సంఘముతో ఉన్న అనుబంధాలు సరిగ్గా లేకపోవడమే ఆత్మిక విడుదల జీవితం అనుభవించలేకపోతారు. అందుకే గత వారం దేవుని యొక్క వాక్య లేఖంలో నుంచి సంఘానికి ప్రాధాన్యత ఇచ్చిన కొందరి గురించి దేవుని వాక్య లేఖనాల నుంచి మనం చూసాం. ఈరోజు దేవుని వాక్య లేఖనాలను మనం చూద్దాం. సంఘానికి దేవుని యొక్క ప్రేమ పట్ల ఇతర దేశస్తులు లేకపోతే దేవునికి ఎరగకుండా దేవునితో అనుబంధం లేకుండా ఉన్నవారు ఏ రీతిగా దేవునికి అనుబంధాన్ని ఖాయం చేశారు దాని గురించి మనం చూద్దాం. ఎందుకు దేవుడు సంఘము గురించి లేకపోతే సంఘములో సభ్యులు కాకుండా ఉన్న అన్యులను దేవుని వాక్య లేఖనాల్లో దేవుడు పరామర్శించడానికి గల కారణం ఏంటంటే సంఘం గురించి అవగాహన లేని సంఘ బిడ్డలకి అన్యుల దగ్గర నుంచి దేవుడు బుద్ధి నేర్పించే దేవుడు అని వాక్యం సెలవిచ్చుచున్నది. కారణం ఏంటంటే సొంత ఇంట్లో బుద్ధి నేర్చుకోలేనోడు ఊర్లో ఉన్నాడు దెబ్బలు కాసేంటి అని బుద్ధి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అదొక సామెత ఉంది. సొంత ఇంట్లో నీ పిల్లలకు కొట్టి బుద్ధి నేర్పించలేకపోతే ఊరు తల్లి నీ పిల్లలకి ఏం చేస్తారు? బుద్ధి నేర్పించి తీరుతారు. అందుకే దేవుడు ఇతరులను అన్య దేశస్తులను దేవుడి యొక్క సంఘ బిడ్డానికి సందేశాన్ని ఇచ్చి తీరడానికి ఉపయోగించడానికి ఉన్న కారణం ఏంటిది అంటే సంఘ బిడ్డల లోపల దేవునికి ప్రాధాన్యత అర్థమై తీరడానికి. అందుకే బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మంది అన్యులను దేవుడు ఉపయోగించినట్టుగా బైబిల్ సెలవిచ్చుచున్నది. వారు సంఘానికి దేవుని యొక్క నామానికి ఇచ్చిన శ్రేష్టత ఏంటో బైబిల్ గ్రంథంలో ఒకటి మనం ధ్యానించుకు తీరుదాం. ఆదికాండం 14వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనకు అక్కడ కనబడుతున్నది మెల్కీసెదెకు అని చెప్పిన ఒక వ్యక్తిని దేవుడు ఉపయోగించిన ఒక క్రమం దేవుని యొక్క వాక్యం మనకి బోధించుచున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. మెల్కీసెదెకు గురించి బైబిల్ చెప్తున్న మాట, మెల్కీసెదెకు ఒక క్రమావళి గురించి ఏ రీతి కలిగిన అవగాహన మనకి బైబిల్ చూపించి తీరట్లేదు. అందుకే ఆదికాండం 14వ అధ్యాయం 18 నుంచి 21వ వచనం వరకు మనం చదివి వెళ్ళినప్పుడు మెల్కీసెదెకు గురించి ఉన్న ప్రాధాన్యత మనకు అక్కడ కనబడుతున్నట్టుగా మనం చూసి తీరొచ్చు. మెల్కీసెదెకు అన్న పదానికి అర్థం నీతియుక్తమైన రాజు అని చెప్పి తీరొచ్చు. మెల్కీసెదెకు గురించి బైబిల్ చెప్తున్న మాట, ఆయన ఒక రాజు, ఒక యాజకుడు. ఆయన అంత శ్రేష్ట ఘనతలో ఉండి దేవునికి సేవించిన ఒక్కడిగా బైబిల్ బోధించినట్టుగా మనకి కనబడుతుంది. ఆయన నివాసం చేసింది షాలేము దేశానికి. షాలేం అన్న పదానికి అర్థం సమాధానం కల్పించుచున్నాం. అందుకే ఆయన నివసించిన రాజ్యం సమాధానం కల్పించే ఒక రాజ్యంగా ఉన్నది. అందుకే దేవునికి ఎదగని ఒకడు లేకపోతే దేవుని యొక్క సంఘంలో సభ్యుడు కాని ఒకడు తన రాజ్యాన్ని సమాధానాన్ని ఉంచుకోగలిగి తీరాడు. ఇక్కడ మనం బుద్ధి నేర్చుకోవాలి. నువ్వు సమాధానం గురించి గొప్ప గొప్ప పాట పాడి నీ కుటుంబంలో సమాధానం లేకపోతే నీ రాజ్యం కూలిపోయిందని అర్థం చేసుకు తీరాలి. అందుకే మెల్కీసెదెకు దగ్గర నుంచి అర్థం చేసుకు తీరు ఆయన నివసించిన రాజ్యం సమాధానానికి ఆధారపడే రాజ్యంగా మార్చుకు తీరాడు. అందుకే పగటి వేళ నేను కలిగేది మెల్కీసెదెకు దగ్గర నుంచి నేర్చుకో. ఆయన నివసించిన పట్టణంలో నగరస్తులను ఏం చేసుకోగలిగాడు? సమాధానంతో నిలబెట్టుకోగలిగి తీరాడు. అందుకే షాలేం దేశానికి ఆయన రాజుగా నివసించినట్టుగా బైబిల్ మనకి చెప్పుచున్నది. అక్కడికి అక్కడ సరిపోలేదు. షాలేము రాజు దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన యాజకుడిగా, దేవునికి ఇచ్చిన యాజకుడిగా, రాజుగా తన పరిపాలనను ఏం చేసుకు తీరాడు? ఏర్పరచుకోవడానికి ప్రారంభించుకోగలిగి తీరాడు. చాలా మంది దేవుని యొక్క బిడ్డల జీవితంలో వారు దేవుని యొక్క సమాధానాన్ని ఏం చేసుకోలేకపోతున్నారు? ఇతరులకు చూపించలేకపోతున్నారు. అందుకే దాని కింద ఉన్న వాక్య భాగాలు మనం చదవగలిగి తీరితే ఆయన అబ్రహాముతో కలిసిన సందర్భమున అబ్రహాముతో సమాధానం ఉండబట్టే రొట్టి ద్రాక్షారసం ఇచ్చుకోగలిగి తీరి యేసయ్యకు అనుబంధాన్ని వ్యాఖ్యానపరచుకోగలిగి తీరారు. ఈ కాలంలో చాలా మంది దేవుని యొక్క రొట్టి ద్రాక్షారసం ఒట్టి విందుకెళ్ళి తిన్నట్టుగా తినేస్తున్నారు. అంతే తప్ప దానికున్న ప్రాధాన్యత వారికి అర్థం కావట్లేదు. మరి మీరెందుకు బల్లారాధన తినడం నాకు తెలియదు. నేను మాత్రం బల్లారాధన తీయడానికి, నా వ్యక్తిత్వ జీవితాన్ని పరిశోధించుకు తీరడానికి, నేను వాక్య పరిమితిలో ఉన్నానా లేదా అని తెలుసుకు తీరడానికి, నేను దేవుని రాకడలో సిద్ధమై వెళ్ళాలా ఉన్నదానిని క్రమపరచుకు తీరడానికి నేను బల్లారాధన తీసుకు తీరేది. అలాగే ఇక్కడ
మెల్కీసెదెకు అబ్రహాముకి బలాలను నేర్చుకు తీరడానికి కారణం ఏంటి అంటే ఆయన యేసయ్యతో ఉన్న అనుబంధాన్ని గాయపరచుకు తీరడానికి. అందుకే ప్రియపత్రికలో మెల్కీసెదెకుని యేసయ్యకున్న వారసత్వములో ఆయనను కూడా ఉపయోగించినట్టుగా బైబిల్ మనకి చెప్పి చేరుతున్నది. అయితే మెల్కీసెదెకుకు ఉన్న పరిజ్ఞానం మనం చూడగలిగితే ఆయన అబ్రహాముతో మాట్లాడుతున్న సందర్భంలో అబ్రహాంని ఆశీర్వదించే చర్యలో ఆయన ఒక పదాన్ని ఉపయోగించుచున్నాడు. అత్యున్నతమైన దేవుడు, లేకపోతే శ్రేష్టత చెందిన దేవుడు, అధికారం చెందిన దేవుడు అన్న పదాన్ని ఉపయోగించినట్టుగా మనకు అక్కడ కనిపిస్తున్నది. దాని అర్థం ఆయన దేవునికి ఎంత శ్రేష్ఠునిగా లెక్కించుకునేవాడు, అంత దేవునికి భాగ్యం కలిగే చర్యలో ఆయన ఏం చేసుకునే అనుచారిగా నిలబడిన ఒక మన బైబిల్లో మనకే కనిపించి తీరుతున్నది. అందుకే నేను చెప్పినప్పుడు అనుకున్న ఉద్దేశం ఆయన రాజ్యం సమాధానపరచడం మాత్రం కాదు, ఆయన దగ్గరికి వచ్చిన వారిని యేసయ్యతో అనుబంధపరచుకోగలిగి తీరాడు, ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఆశీర్వదించుకోగలిగి తీరాడు, ఆయన దగ్గర వచ్చిన వారికి దేవునితో అనుబంధాన్ని గాయపరచుకు తీరగలిగాడు. అలాగైతే నువ్వు దేవునితో అనుబంధం ఉండి నువ్వే చేసినావు అన్నది పక్కన పరిశోధించుకు తీరాలి. నువ్వు దేవుని యొక్క ప్రజలని దేవుని దగ్గరికి తోడుకు రాలేకపోతే అన్యులను దేవుని దగ్గర ఏ రీతిగా తోడుకురాగలిగేది. అబ్రహాం గురించి బైబిల్ చెప్తున్న మాట, అబ్రహాం దేవుడిని నమ్ముకున్నాడు. దేవుడిని నమ్మడం మాత్రం కాదు, తన జీవితంలో దేవునికి ఆరాధన చేయడం మాత్రం కాదు, సేవించడం మాత్రం తన జీవితంలో ఒక గొప్ప భిన్నత ఇప్పుడు కలిగి తీరింది. మెల్కీసెదెకుని కలిసినప్పుడు తన జీవితంలో ఒక భిన్నత కలిగి తీరింది. ఆయన జీవితం ఇంకా ఉత్సాహభరితంగా మారి తీరింది. అందుకే మెల్కీసెదెకు ఏం చేసుకోగలిగే, అబ్రహాముకు బలపరచుకోగలిగి తీరాడు, అబ్రహాముకి ధైర్యపరచుకోగలిగి తీరాడు, అబ్రహాముకి ఇంకా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయత. అప్పటి వరకు అబ్రహాం ఏమీ లేదు, రొట్టి ద్రాక్షారసం పుచ్చుకోలేదు. అప్పటి వరకు అబ్రహాం దశమ భాగం ఇచ్చుకు తీరలేదు. కానీ ఆ రోజు తనకు అర్థమై తీరింది, మెల్కీసెదెకు మూలంగా ఆయనకి పరిజ్ఞానం వచ్చి తీరింది. ఈ పగటివన్నీ నువ్వు దేవునికి సేవించి, నువ్వు దేవునికి ఆరాధన చేసి, నువ్వు ఒక అన్యుడికి బుద్ధి చెప్పలేకపోతే అన్యుడి దగ్గర నుంచి బుద్ధి నువ్వు నేర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే దేవుడు మెల్కీసెదెకుని దేవుడు బైబిల్ గ్రంథంలో రాసినట్టుగా బైబిల్ మనకి చెప్తున్న మాట. అందుకే అక్కడ చదివిన మాటలో నిజాయితీ కలిగిన ఆశీర్వాదం ఇతరులకు అప్పగించేది. అందుకే ఈ కాలంలో క్రైస్తవుల ఆశీర్వాదంలో పెరిగారు తప్ప ఇతరులకు ఆశీర్వాదంగా మారి తీరలేదు. అబ్రహాము గురించి చెప్తున్న మాట, ఆయనకి దేవుడు బహుగా ఆస్తినిచ్చారు, సంపాదన ఇచ్చారు, కానీ తన దీవెనను ఏం చేసుకోగలిగాడు, యథార్థాత్మీకుడితో ఏదో పంచుకోగలిగి తీరాడు. అందుకే అబ్రహామును మెల్కీసెదెకు దీవించే చర్యను ఉపయోగించినట్టుగా మనకి కనబడుతున్నది. తర్వాత అబ్రహాము మెల్కీసెదెకు గురించి చెప్తున్న మాట, మెల్కీసెదెకు అబ్రహాంను ఆశీర్వదించడం మాత్రం కాదు, మెల్కీసెదెకు తన జీవితంలో ఏం చేస్తున్నాడు, ఆత్మీక నిబంధన కొరకు మెల్కీసెదెకు ఉపయోగపడేటట్టుగా మనకి కనబడుతున్నది. అందుకే అబ్రహాము తన 10వ వంతు ఎవరికి ఇచ్చారు, మెల్కీసెదెకుకి ఇచ్చారు. అందుకే ఈ కాలంలో చాలా మందికి దశమ భాగం గురించి ఏ రీతి కలిగిన అనుబంధం చాలా మందికి తెలియట్లేదు. దశమ భాగం చాలా మంది ఇచ్చేది దేనికంటే దేవుని పొందుకోవడానికి అనుకుంటున్నారు. దశమ భాగం ఇచ్చేది దేవుని పొందుకోవడానికి కాదు, దశమ భాగం ఇచ్చేది నీకు దేవుని పట్ల డబ్బు విషయంలో నమ్మకత్వం ఉందని. చాలా మంది దేవుని బిడ్డలకి డబ్బు విషయం వచ్చేసరికి నమ్మకత్వం పోయేది. అందుకే కదా చాలా మంది లాటరీలకి, అదే రీతిగా దేవుని యొక్క బిడ్డలు కూడా డబ్బు కోసం పిచ్చెక్కి పోయేది, డబ్బు కోసం ప్రకృతిగా. అందుకే బైబిల్ చదివించిన మాట, డబ్బు పట్ల ఉన్న ప్రేమే అనేక మంది జీవితం నాశనం చేసి తీరేది. అందుకే డబ్బుకు విలువించుకోవాలి అని నేను అనట్లేదు, డబ్బుకు విలువ ఇవ్వాలి ఇవ్వద్దని నేను అనట్లేదు. డబ్బును మీరేం చేసుకోవాలి, లోపరుచుకునే తత్వం వండి తీరాలి. అందుకే దశమ భాగం అన్న ప్రక్రియను దేవుడు ఇవ్వడానికి ఉన్న కారణం, నీకు డబ్బు పైన ఏం లేదు, మనసు లేదు అని తెలుసుకు తీరడానికి. డబ్బు కాదు నన్ను నడిపించేది, డబ్బు మూలంగా కాదు నేను బతికేది, డబ్బు కాదు నా జీవితం నడిపించుకు తీరేది అన్నది నీకు అర్థమై తీరాలి. లేకపోతే నువ్వు దశమ భాగం ఇచ్చిన దాంట్లో ఏ అర్థము లేదు. దశమ భాగం అన్న ప్రక్రియ కేవలం పాత నిబంధన సమాప్తులకు మాత్రమే. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు దశమ భాగం అన్న ప్రక్రియ మనకు ఎక్కడా కనబట్టలేదు. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు దేవుడు దానిని భాగముగా ఓహరిగా దేవుడు ఇచ్చినట్టుగా మనకు అన్ని చేకూర్చున్నది. అందుకే నేను చెప్పి రావడం అనుకున్న ఉద్దేశం, మెల్కీసెదెకుకి యేసయ్యను చూపించడం మాత్రం కాదు, యేసయ్య ద్వారా మాత్రం కాదు అనుబంధానికి ఆయన చేసింది. రెండోదిగా మెల్కీసెదెకు అబ్రహాముకి బోధించిన ఒక మాట, నువ్వు డబ్బు విషయంలో కూడా ఏమై ఉండి తీరాలి, దేవుని దగ్గర ఆరాధన చేసేవాడిగా ఉండి తీరాలి. డబ్బు పెరిగితే అందరూ ఆరాధన చేయగలుగుతారు, డబ్బు లేకపోతే దేవునికి ఆరాధన చేయగలిగి తీరాలి. డబ్బు మీద మనసు ఏమి ఉండకూడదు, అధికంగా ఉండి తీరదు. అందుకే దేవుడు యేసయ్య తన వాక్య పరిచర్య అధికముగా ఆయన డబ్బు గురించి మాట్లాడడం జరిగింది. అందుకే చాలా మందికి డబ్బు గురించి చెప్తే చాలా మందికి సంఘంకు రావడానికి ఇష్టం ఉండదు. డబ్బు విషయం గురించి ఎవరు తాకకూడదు. చాలా దేవుని బిడ్డలకు ఉన్న లోటు ఏంటిదంటే, ఎలాంటి అప్పు
డబ్బును సంపాదించాలి, ఎలా డబ్బు ఉపయోగించుకు తీరాలి, ఎలా డబ్బుతో ఉన్న అనుబంధం దేవుడితో ఖాయం చేసుకు తీరాలి ఇప్పుడు కూడా చాలా మందికి తెలియట్లేదు. అందుకే కోకోకోలా కంపెనీ పెరిగింది కానీ సంఘాలు ఇప్పుడు పెరగట్లేదు. కారణం ఏంటిది? డబ్బు గురించిన వెలుగు తెలియలేకపోవడం వల్ల. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, డబ్బు దేవునికి ఏం చేయాలి? ఇచ్చుకు తీరాలి, పరిచర్యకి ఇచ్చుకు తీరాలి, ఆరాధనకి ఇచ్చుకు తీరాలి, దేవునికి ఇచ్చుకు తీరాలి. అందుకే ప్రతి కూటమికి వచ్చినప్పుడు సంఘంలో ఏం బైక్ పెట్టుకొని రావడం కాదు, ఏదైనా తీసుకురావాలని బైబిల్ చెప్తున్నది. మనమంతా ఏమైపోయాం? అంతా రికార్డింగ్ స్టేజ్లోకి వెళ్ళిపోయాం. ఏం తీసుకురాకుండా ఉట్టిగా వచ్చేసారు కాదు. మీకు దేవుని యొక్క వాక్యమే కనాలు బోధించిన వారికి ఆగుతూ దొరికినది ఏదైనా ఇచ్చుకు తీరాలి, ఏదైనా దేవునికి ఏం చేయాలి? ఇచ్చుకు తీరాలి. దానికి నీవేం చేయాలి? అలాగైతే ప్రతి కూడికలో ఏదో ఒకటి ఏం చేయాలి? తెచ్చుకునే భావన నుండి తీరాలి. ప్రతి కూడికలో బల్లారాధన నుండి తీరాలి. మన దేవుడు ఇప్పుడు ఒకసారి ఎవరికెప్పుడు అంత ఆశ లేదు, ప్రతి కూడికలో బల్లారాధన పెట్టండి అలాంటి ఆలోచన. అందుకే కదా బల్లారాధన ఐగర్ సెట్ చేస్తున్నారు, ఐగర్ సెట్ మిగతా తినేస్తున్నారు. 25 సంవత్సరం తిరిగే జరుగుతుంది కానీ ఏ రీతి కలిగిన మార్పు లేదు. కారణం ఏంటిది? యేసయ్యతో ఉన్న అనుబంధం మీకు సరిగ్గా తెలియలేదు కాబట్టి. ఇప్పటి వరకు 8 సంవత్సరాలను దేవుని కొరకు జీవించింది. నీ ఇంటిలో ఎప్పుడైనా బల్లారాధన అయిందా? అవ్వలేదా? దాని అర్థం యేసయ్యతో ఉన్న అనుబంధం నీది ఏమై ఉన్నది? ఇరిగిపోయే స్థాయిలో ఉన్నది. అందుకే నేను చెప్పి ఈ 2 విషయాలే, ఒకటి బలారాధన గురించి, రెండోది దశమ భాగం గురించి. ఈ 2 విషయాల గురించి ఎవరు నేర్పించారు? మల్కీసెదెకు నేర్పించుకు తీరారు. అందుకే దశమ భాగం ప్రక్రియ నుంచి ప్రారంభించిన మొత్తం ఆస్తిని చేసేంతే ఆత్మీయతలో దేవుని బిడ్డలు వచ్చి తీరాలి. మళ్ళీ ఇప్పుడు కూడా 10th లోనే ఉన్నాం, దశమ భాగంలోనే ఇప్పుడు కూడా చాలా మంది దేవుని యొక్క బిడ్డలు కూర్చున్నారు. ఆస్తి మొత్తం రాసి తీరేందుకు ఆత్మీయత రావట్లేదు. అందుకే కదా చాలా మందికి ఆస్తి రాశి చేసి దేవుని సేవించే చాలా తక్కువ మనగానే మనం చూడొచ్చు క్రైస్తవ్యంలో. అందుకే కదా దేవుని యొక్క దాసు అయినా ప్రవీణ్ పగడాల గురించి చాలా మందికి తెలిసిన ఒక విషయమే. ఆయన తనకున్న ఆస్తిని మొత్తం వదిలేసుకుని పరిచర్య నిమిత్తం ఏం చేసుకున్నాడు? విదేశం విడిచిపెట్టి ఎక్కడికి వచ్చి స్వదేశంలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని బోధించుకున్నాడు. అందుకే తన జీవిత చరిత్రలో చివరి గడి వచ్చినప్పుడు ఆయనని ఏం చేశారు? ఒక తాగుపోతుగా చిత్రీకరించేసి ఏం చేశారు? మరి చంపేశారా, చనిపోయారా ఏంటో దాని గురించి మనకు అవగాహన లేదు. కానీ తన జీవిత సాక్ష్యం ఏమై తీరింది? మరణంలో కడముట్టించుకోబడి తీరింది. అందుకే నేను అడిగేది, దేవుడికి దేవా 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 గొప్పగా సేవించేస్తాను, అందరూ ప్రార్థన దేవా ఆశీర్వదించండి. నువ్వు ఆ మాట అనేటప్పుడు ఉన్న ఆస్తి మొత్తం చేసుకొని దేవునికి ఆరాధన చేయగలిగి తీరుతావా? అది నువ్వు జీవిత పరిశోధనలో ఉండి తీరాలి. అందుకే కదా యేసయ్య దగ్గరికి ఒకడు వచ్చి తన కుటుంబంలో ఉన్న ఆస్తి విషయం గురించిన సెటిల్మెంట్ కోసం యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఆయనకు చెప్పిన ఒక మాట, బైబిల్లో చెప్పిన ఒక మాట, ఆస్తి విషయంలో నువ్వు నన్ను ఏం చేసి తీరుతున్నావు? తీర్పు తీర్చే విధానంలో నన్ను ఉపయోగించింది. ఇది దీనికోసం కాదు నేను వచ్చి తీరింది. చాలా మంది ఆస్తి పొందుకు తీరడానికి యేసయ్య దగ్గరికి వచ్చేది, దాని వలన వారి జీవితం నాశనంలోకి పతనంలోకి వెళ్ళి తీరేది. మల్కీసెదెకు డబ్బు ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? మల్కీసెదెకు ఆస్తి ఏమైనా తక్కువ అనుకుంటున్నారా? ఆయన దశమభాగం ఇచ్చి తీరడానికి కారణం అబ్రహాముకి డబ్బు పైన ఏం లేదు, అధికారం లేదు. అబ్రహాము యొక్క దేవుడు డబ్బు పైన అధికారం చెందిన వాడని రుజువు పరిచి తీరడానికి. అందుకే చాలా మంది ఈ కాలంలో ఉపవాస కూడికలు కూడా చేసేస్తున్నారు. దేనికోసం? డబ్బు సంపాదించడానికి. అయ్యో, అది నీ ఆత్మీయతకు భంగాన్ని తీసుకొచ్చి తీరుతుంది. అందుకే తెలుసుకు తీరాలి. ఆరాధన అదే రీతిగా ఇచ్చుపుచ్చు విషయం ఒకే తరగతిలో వెళ్ళి తీరాలి. ఆరాధన ఇచ్చుపుచ్చు విషయం ఒకే తరగతిలో వెళ్ళి తీరాలి. అలా వెళ్ళి తీరితేనే నీ విశ్వాసంలో నిలకడతో ఉన్నట్టుగా. రెండోదిగా బైబిల్ చెప్పిన మాటలు మనం చూడగలిగితే, ఈతరు అని చెప్పిన ఒక వ్యక్తిని దేవుడు ఉపయోగించడం మనం చూడొచ్చు. నిర్గమకాండం 18వ అధ్యాయం 8 నుంచి దాని 12వ వచనం వరకు చదివినప్పుడు ఇతరు అని చెప్పిన ఒకరిని దేవుడు ఎవరి కొరకు? ఇశ్రాయేలీయులకు హెచ్చరికించి తీరేందుగా దేవుడు ఉపయోగించినట్టుగా మనకి కనిపిస్తున్నది. ఇతరు అని చెప్పిన ఒక మనిషి గురించి సంఖ్యాకాండం చెప్తున్న ఒక మాట, ఆయన ఒక మిద్యానీయుడు దేశానికి చెందిన ఒక యాజకుడు. ఆయన ఇశ్రాయేలీయుడు కాదు. ఆయనకి ఇశ్రాయేలుతో ఏ రీతి కలిగిన అనుబంధం లేదు. ఎదురు అంటే ఇంకెవరు కాదు, మోసే గారి మామగారు. ఆయన మిద్యానీయుల దేవదేవతలను ఏం చేసేవాడు? సేవించేవాడు, ఆరాధన చేసేవాడు. అలా తన జీవితాన్ని ఏం చేసుకుని నడిపించుకునే ప్రక్రియలోకి వెళ్ళారు. కానీ తన జీవితంలో దొరికిన ఒక భాగ్యం అని చెప్పి తీరొచ్చు. తన ఇంటికి అల్లుడుగా మోస రావడము, మోసే దేవుని గురించిన శుభవర్తమానం అందించుకు తీరడానికి ప్రవణత జరిగి తీరింది. ఎక్కడున్నప్పుడు దేవుని బిడ్డలు అర్థం చేసుకు తీరాలి. మీరు ఒక ప్రశ్న మీలోకి వచ్చి దేవుని బిడ్డలు అన్యులకు పెళ్లి చేసుకు తీరొచ్చా? దేవుని యొక్క బిడ్డలతో అన్యులు వివాహం చేసుకునే ప్రక్రియ ఉందా? కొంతమంది ఛాలెంజ్ గా దాన్ని తీసుకుంటారు. అందుకే కదా సాక్ష్యం జీవితంగా సరిగ్గా లేదు. అందుకే ఇద్దరు దేవునికి నమ్ముకోలేదు. కానీ మోషే ఆ ఊరు మిద్యానీయుల ఊరికి వెళ్ళి ఆ పిల్లల్ని పెళ్లి చేసుకోవడానికి ఉన్న కారణం ఏంటంటే అయి ఉండొచ్చు, దేవుడు ఆయనతో మాట్లాడుండొచ్చు, దేవుడు ఆయనకి స్వయంగా చెప్పి ఉండి తీరొచ్చు. నాన్న దేవునికి నమ్మిన వాడు కాకపోయినా కూతురు దేవునికి నమ్మే ఒక ప్రక్రియలో ఉన్నా
చేసుకోవడం జరిగింది. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, మోషే ఆ ఇంటికి రావడం ఏమైంది, ఆశీర్వాదానికి కారణంగా తీరింది. ఆ ఇంటికి దేవుడితో ఉన్న అనుబంధానికి ఏమైంది, ఒక ఓపెనింగ్ గా మారి తీరింది. ఆ ఇల్లు దేవుడికి ఆరాధన చేయడానికి ఉన్న ఒక విధానంగా మార్పు రావడం జరిగింది. అందుకే ఇద్దరు దేవుడి సన్నిధిలో ఆనందించినట్టుగా బైబిల్ నిర్గమకాండం దాన్ని 18వ అధ్యాయం 9వ వచనం చదివినప్పుడు చూడొచ్చు, ఇద్దరు ఆనందించుకోగలిగితే, ఎందుకు దేవుడు చేసిన గొప్ప విషయాలను చూసి, దేవుడికి విడిపించిన విధానం చూసి ఆనందించుకోగలిగితే, దాని అర్థం దేవుడికి నమ్మకం లేని, దేవుడితో అనుబంధం లేని, దేవుడికి యాజకుడు కాని ఒకడికి దేవుడి విషయం వినేటప్పుడే ఆనందం వచ్చి తీరిందంటే మోషే ఎంత మాత్రం ఆత్మిక అనుబంధం ఇచ్చి తీరడో ఆలోచించండి. అందుకే చాలా మంది దేవుడి యొక్క ఆనందించలేకపోతున్నారు. ఆనందం అన్నది లేదు. ఆరాధనకు వచ్చినప్పుడు ఆనందం ఉండదు, దేవుడికి సేవించినప్పుడు ఆనందం ఉండదు, సువార్తకి వెళ్ళినప్పుడు దాని అర్థం అమ్మ కూర్చో దేవుని దగ్గర ముందు ఆనందం పొందుకు తీరు. ఆనందం లేకుండా ఏ పని చేసినా దానికన్నా శాపం ఇంకొకటి లేదు. మోషే జీవితం ఆనందం చేయాలని ఏమైనా ఉన్నాయా? లేదు. తన కుటుంబం మొత్తం ఏమైనా బానిస బతుకులో ఉన్నది. ఆయన ఒకటి హత్య చేసేసి దేశం నుంచి పారిపోయి వచ్చాడు. ఆయన మీద ఎన్నెన్నో అమానాలు ఉన్నాయి, ఎన్నెన్నో ప్రజలు ఆయన గురించి ఎన్నెన్నో మాట్లాడారు. ఇవన్నీ మనసు లోపల ఉన్న ఆయన సాన్నిధ్యంగా ఎందరో ఇంటికి సంతోషాన్ని ఇచ్చుకోగలిగేది. కొందరు దేవుని అడుగు పెడితే చాలు సమాధానం వ్యాపరించి తీరుతారు. కొందరు నిలబడితే చాలు వారి లోపల నుంచి పాజిటివిటీ వ్యాపరించు. కొందరు వచ్చేసే చాలా సంతోషం, అందరూ వస్తే చాలు కన్నా దేవుడి గురించి నేను చెప్పాను. అనే విషయం, నీవు వస్తే ఇతరులకు ఏ రీతి కలిగిన లాభోదయం కలుగుతుందో ఒకసారి పరిశోధించు. కానీ మోషే రావడం వలన ఇతరులకు ఆనందం కలిగింది. ఇతరులు దేవుని సంతోషించుకోగలిగాడు. ఇతరులు దేవుని యొక్క ఘనత గురించి వినడానికి ఆతృత చూపించుకోగలిగి తీరాడు. ఇలాగే దేవుని యొక్క శుభవర్తమానం అందించి తీరేది. అందుకే మేము చెప్తున్నమాట, శుభవర్తమానం అందించి వారు పాదం ఎంతో మనోహరం. పాదం గురించి అందరూ మన నోరు కూడా వర్ణించుకు తీరాలి, ముఖం కూడా వర్ణించుకు తీరాలి. పాదం గురించి మాత్రమే చెప్పారు, మిగతా చెప్పలేదంటే అది అర్థం చేసుకోవాల్సిన విషయం. పాదం బాగున్నానంటే ముఖములు ప్రసన్నత ఉండి తీరాలి, ముఖముల ఆనందం ఉండి తీరాలి. మనకి బైబిల్ గ్రంథాన్ని ఇప్పించి ఉన్న దేవుని యొక్క దాసు విలియం కేరీ గారు భార్య పిచ్చిదైపోయి, పిల్లలు చనిపోయి, ఇంటి దగ్గర భార్య బట్టలు చింపేసుకొని మనం తినేసుకొని కూర్చున్న చర్యలో కూడా ముఖ వికారం కాలేదు. మనం అయితే ఇంట్లో తాను వేస్తే భార్యకి ఫుడ్, పేరెంట్స్, కోరెక్స్ అని పెట్టుకుని కూర్చొని ఉంటాం. అది కాదు విలియం కేరీ గారి పరిచర్య అన్నది. ఆయనకు అర్థమైపోయింది. అందుకే బయటకు వచ్చినప్పుడు మహా సంతోషముతో ఆయన సువార్త ప్రకటించుకొని అనేకులకు ఏం చేసుకోగలిగారు, సంపాదించుకోగలిగారు. తన లోపల సంతోషం లేదు, కానీ బయటికి వెళ్ళేసరికి వాక్యం పట్టుకొచ్చేసరికి ఇతరులకు సంతోషాన్ని ఇచ్చుకోగలిగింది, ఇతరులకు సమాధానాన్ని ఇచ్చుకోగలిగింది, ఇతరులకు తన జీవితాన్ని ఏం చేసుకోగలరు, తన జీవితాన్ని కాల్చిపెట్టుకుని ఆయన ఏం చేసుకోగలిగి దేవుడిని చూపించుకోగలిగింది. అందుకే బైబిల్లో ఒక విధవరాలు తన కొడుకు చనిపోయాడు. కొడుకు చనిపోయిన సందర్భంలో మనోదైతే మా విశ్వాసాలు అయితే మా చెప్పక్కర్లేదు, పిచ్చోళ్ళకన్నా హీనంగా వస్తారు. దాని దగ్గర నుంచి బుద్ధి నేర్చుకోండి. ఆమె ఏం చేసి తీరింది, తన ఇంట్లో జరిగిన మరణాన్ని హృదయం లోపల దాచిపెట్టుకుంది. ముఖములో ఏం చేసింది, ఆనందాన్ని చూపించి తీరింది. కొందరు ఇళ్లలో మరణాలు జరిగితే వాళ్ళంతా అసలు స్థితిగతులు అర్థమై తీరేది. ఇప్పుడు కూడా కొందరికి అర్థం కావట్లేదు, ఎందుకు దేవుడు మరణాన్ని ఇచ్చేది, కుటుంబంలో దేవుడు ఎందుకు మరణాన్ని ఇచ్చేది, ఎందుకు దేవుడు మరణాన్ని ఇచ్చేది, మనకన్నా ప్రాబ్లం. కొందరైతే బెందించేసి ప్రార్థన చేసి ప్రార్థన చేస్తారు, దేవుడు మా గడప దగ్గరికి ఏం రాకూడదు, మరణం జరగాలి. మరణం జరిగితేనే ఆ లోటు అంటే ఏదో నీకు అర్థమైంది. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ మరణించింది, ఆ మరణించిన మూలంగా ఎన్నో లోటులు. అప్పుడే మాకు ఛాలెంజ్ చెప్తాను, నువ్వు లేకపోయినా మేము బతకొచ్చు, నువ్వు లేకపోయినా మా జీవితం నిలకడత్వం కలిగి ఉండి తీరొచ్చు, నువ్వు లేకపోయినా నీ పనులను మేమేం చేయొచ్చు, ఇంకా ముందుకు కొనసాగించుకు తీరుతున్న ఆతృత వచ్చి తీరేది. అందుకే కొందరు చచ్చిపోతే వాళ్ళు లేకపోతే పని జరగదు అనుకున్నా, లేకపోతే లేదు, దానికి మించినట్టుగా పని చేస్తూ తీరచ్చు, దానికి మించినట్టుగా ప్రయాసపడి తీరచ్చు. అందుకే నేను చెప్పి రావాలనుకున్న ఉద్దేశం, ముఖములో సొంత కుమారుడు చనిపోయినప్పుడు కూడా ముఖములో ఏం చేసింది, ఆనందం తీసుకోగలిగింది. మన సంఘంలో మరి చెప్పక్కర్లేదు, ఆదివారం కుటుంబంలో ఎవరైనా చచ్చిపోతే ఆరాధన మాకు కొట్టేసి ఇంట్లో ఏడ్చేసి అమ్మ అవన్నీ కాదు, దేవుని సన్నిధికి రావాలి, దేవుని యొక్క సన్నిధి నుంచి దేవుని యొక్క సన్నిధిని ఆనందించుకోవడానికి ప్రయత్నం చేస్తూ అలాగే మా అమ్మ చనిపోయిన సందర్భంలో ఇక్కడ ఆదివారం చర్చికి వచ్చి వాక్యం చెప్పేసి ఆ రోజు నేను పిచ్చోలాగా కూర్చొని ఏడ్చి, నాకు మంచి నిరీక్షణ దేవునితో ఉంది కాబట్టి, నాకు దేవునితో ఉన్న మంచి అనుబంధం ఉంది కాబట్టి మేము ఆడవడాలనుకున్న వేదికగా చర్చి ఆరాధన ఉపయోగించి తీరాలి.
మీలాంటి కొందరు పాస్టర్లు అయ్యి నామయ్య ఏటి మా బ్యానర్స్ అయిపోయాం. కారణం ఏంటిది? లోపల ఉన్నది బయట వారు ఏం చేస్తున్న ప్రకాశంగా చూపించడం వలన అనేకులు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, మోషేకి అంత తీవ్ర వేదన ఉన్నా కూడా ముఖంలో సంతోషాన్ని ఇచ్చుకోగలిగితే, ఎదురోకి చెప్పగలిగితే, నా జీవితంలో వేదన ఉండొచ్చు, నా జీవితంలో కష్టం ఉండి తీరొచ్చు, నా జీవితంలో వేదన చెందిన చెంది ఉండొచ్చు, నా మీద కేసులు ఉండి తీరొచ్చు, ఏమైనా ఉండి తీరొచ్చు, కానీ నేను సేవించిన దేవుడు నా ముఖ కాంతి ద్వారా నీతో మాట్లాడే దేవుడు, అది నీకు సంతోషాన్ని కల్పించే దేవుడు, అది నీ జీవితానికి విడుదల నింపించే దేవుడు. అందుకే మనకి సాక్ష్యం ఉండాలి. అది లేదు. నువ్వు వైవాహిక జీవితంలో ఉంటే నువ్వు ఇచ్చే సాక్ష్యం ఏంటిది? వివాహ జీవితంలో లేదు ఒకటి, నీ కుటుంబం ఒక ఆదర్శంగా సాక్ష్యం ఉండాలి. అందుకే మన సంఘంలో కొన్ని పిల్లలు అయితే నాకు పెళ్ళే వద్దు, మా గలీలో కొందరు ఉన్నారు, వాళ్ళు పిల్లలు చేసుకొని జీవించే చూపు ఏం లేదు, అసలు వద్దారు. కారణం శాపం. అర్థం కాలేదు. కారణం ఏంటి? నువ్వు ఈ సంఘానికి వచ్చి నువ్వు దేవునికి సేవించేసా, నువ్వేం చూపించలేకపోతున్నావు, వివాహానికి సాక్ష్యం చూపించలేకపోతున్నావు. అంటే పిల్లలకు భయం, అంటే ఆ పిల్లల లోపల భయం తెప్పించింది ఎవరు? నీ వైవాహిక జీవితంలో ఉన్న దూరం పడ్డ పిల్లల జీవితంలో. అందుకే వాళ్ళు ఎంచుకోలేకపోతే నేను చెయ్యాలా, ఆంటి చెయ్యాలా, ఏంటి చెయ్యాలా, ఎవరి చెయ్యాలా, ఎవడు ఎట్టప్పుడు వాళ్ళకి ఏం కావట్లేదు, అర్థం కావట్లేదు. అందుకే నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, మన జీవితం చూసి, మన సాక్ష్యం చూసి ఇతరులకు ఏముండి తీరాలి? ఛాలెంజింగ్ గా ఉండి తీరాలి. అది వారికి ఉత్సాహాన్ని ఇచ్చేటట్టు ఉండి, అది వారికి విడుదల ఇప్పించుకునేటట్టు ఉండి తీరాలి. నువ్వు ప్రార్థనా పరుడై ఉండి తీరి నీ సంఘ పెట్టినప్పుడు అదే ప్రార్థనా చర్యలోకి సాక్ష్యం చెందిన వారిగా మారాలి. నేను మీతో చెప్తున్నాను, ఇంకెవరికో చెప్తున్నాను, నాకే అర్థం కావట్లేదు. అందుకే సాక్ష్యం లేదు. అందుకే చాలా మంది ఇంకా చర్చిలో ఏదో గౌరవం చెప్తారు, అది కాదు సాక్ష్యం. సాక్ష్యం ఎక్కడ చెప్పాలి? బయట చెప్పుకోవాలి. ఎక్కడే. అందుకే మన చర్చిలో సాక్ష్యాలు అన్నీ ఏమైంది? తాము పెట్టినాయి. సాక్ష్యం ఎవరికి చెప్పడానికి లేదు. పర్వాలేదు, మీ చెప్పే సిచ్యువేషన్ ఉంటుంది. పైన కూర్చున్నాడు మామూలు కాదు కదా, ఆయన దగ్గర బాగా తెలియాలా, ఎప్పుడే నీ చేత ఏం చేయాలి, సాక్ష్యం చెప్పించి తీరాలి. నువ్వు చెప్పలేదా పరిస్థితిని అలా తీసుకొస్తాను, ఓటానికి నువ్వు చెప్పడానికి సాక్ష్యం వచ్చేది. దేవుడు ఇచ్చిన వేదికలో, దేవుడు ఇచ్చిన సమయంలో సాక్ష్యం చెప్పలేదు అనుకో, దేవుడు అలాంటి వేది ఎక్కడ చేస్తారా? పొద్దు సదస్సులో రెడీ చేస్తాడు. నువ్వు చెప్పక్కర్లేదు, ఆటోమేటిక్ సాక్ష్యం వచ్చేది. మరి అది దేవుడికి ఘనత ఇచ్చారో ఇంకేదో మీరే వివేచించారు. నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, చాలా మంది దేవుని దగ్గరికి రాలేకపోవడానుకున్న కారణం ఏం కరెక్ట్ కాదు, సాక్ష్యం కరెక్ట్ కాదు. నువ్వు ఆరాధనకు వచ్చిన టైం చూస్తే పక్కటోడికి టైం తెలిసిపోతే కరెక్ట్ అయిందంటే అయింది. సాక్ష్యం అది. నువ్వు ట్రైన్లో ప్రయాణం చేసే టికెట్ తీసేటప్పుడు టీటీ వచ్చి నన్ను అడుక్కోవాలని మొక్క చూసి పంపించాలి. సాక్ష్యం. మనకది ఒక వివాహ విందులోకి వెళ్తే వారిని నీకు కూర్చోడానికి చెప్పకపోతే నువ్వేం చేయకూడదు, కూర్చోడానికి వెళ్ళకూడదు. అక్కడ నువ్వు ఏదైనా చేయమని చెప్తే వారు చెప్పకుండా చేయగలిగే మన సాక్ష్యం. అందుకే నేను చెప్పినట్టు ఇతరులకి ఏమి ఇచ్చుకోగలిగారు, మోసే సాక్ష్యాన్ని ఇచ్చుకోగలిగేది. అందుకే నేను చెప్పడానికి ఉన్న కారణం, ఆ సాక్ష్యం ఏం ప్రదర్శన పరిస్థితి ఇది. దేవుడు విడిపించిన విధానం, దేవుడు ఆశీర్వదించిన చర్య, దేవుడు తయారు చేసిన సంఘం గురించి ఉన్న శ్రేష్టత ఎవరికి అర్థమైతే ఎదురుకు అర్థమైతే ఎదురు ఆనందించుకోగలిగింది. విద్యార్థులు దేవుడు ఇచ్చిన దానికన్నా ఉన్న శ్రేష్ఠ ఆనందం ఎవరి మూలంగా దొరికి తీరింది? మోసే సేవించిన దేవుని మూలంగా ఎవరికి దొరికి తీరింది? ఇద్దరుకి దొరికి తీరింది. అందుకే ఇద్దరు దేవునికి దగ్గర తీరడానికి తన మనసును ఏర్పరచుకు తీరాడు. మంచి అల్లుడు ఇంటికి వచ్చాడు కాబట్టి మంచి దేవుని యొక్క సహవాసం ఇంటి లోపలికి అడుగు పెట్టి తీరింది. అల్లుడు కరెక్ట్ లేకపోతే ఫ్యామిలీ కూడా టార్చర్ కొట్టేయచ్చు. కూతురు కరెక్ట్ కాకపోతే ఫ్యామిలీ గవర్నమెంట్ ఏమైపోతుంది, చెడిపోయి తీరొచ్చు. అందుకే నేను చెప్పి రావాలనుకున్న ఉద్దేశం, మంచి సాక్ష్యం దొరికింది కాబట్టి ఇద్దరు దేవునికి నమ్ముకోగలిగి తీరాడు. దాని తర్వాత దాని 10వ వచనం చదివినప్పుడు ఇద్దరు దేవునికి ఏం చేశారు? ఆరాధన చేశాడు అని బైబిల్ చెప్తున్నది. ఎందుకు ఆరాధన చేశాడు? దేవుడు విడిపించిన విధానం చూసి దేవునికి ఆరాధన. ఓ లార్డ్, మనం ఎవరినైనా బలవంతంగా ఆరాధన చేయడం కదా, ఆటోమేటిక్ ఆరాధన రావాలి. మన దాన్ని భయపోతాయి. కంచి దిగితేనే కొంత ఆరాధన వస్తుంది. కంచి నువ్వు చేస్తే ఏం రాదు. దాని అర్థం నువ్వు ఎవరు సేవిస్తున్నావు? కంచిని సేవిస్తున్నావు. కంచి నుండేనే కొందరికి ఏం వస్తుంది, డోనప్ ఉంటేనే కొందరు, కీబోర్డ్ ఉంటుంది, ఇవేం అక్కర్లేదు. ఏమీ లేకుండా కూడా ఏం చేయొచ్చు, దేవునికి సేవించి తీరొచ్చు. ఇతరులు దేవునికి సేవించారు, కంచి కొట్టారా, డోనప్ కొట్టారా, ఎవరైనా ఏం లేదు. ఆయన విన్నాడు ఏంటి? ఇశ్రాయేలు ప్రజల నుంచి ఐగుప్తు దేశం
స్తుతించిన విధానం చూసేసరి మోకాలు దిగిపోయింది, కళ్ళు నిండిపోయింది, పశ్చాత్తాపం వచ్చింది, దేవునికి స్తోత్రం చెప్పగలిగే ఆరాధన చేయగలిగే చర్య వచ్చేసింది. మన గుడికల్లో కూడా మీరు చూడండి, ఆరాధన కూడా పాస్టర్ గారు ఏం చేయాలి, చుచ్చి పెట్టాలి. వాక్య పరిచయం చేసేటప్పుడు కూడా హల్లెలూయా స్తోత్రం అడుక్కోవాలి. కారణం ఏంటి? టచ్ లేదు. పోయిన ఆదివారం ఐదు చెప్పారు ఆమెనని చెప్పడానికి ఉన్న కారణం, ఆమెన పదానికి అర్థం అది జరుగులు కాక. వాక్యం చదివాడు ఆమె చెప్పలేకపోతున్నాడు, అది నీకు ఆ వాక్యంతో ఆరాధన చేయడం ఇష్టం లేదు నాకు. హల్లెలూయా. ఇప్పుడు వాక్యం చదివేటప్పుడు ఆమె చెప్పినాడు దాన్ని అర్థమడి అది నా జీవితంలో సంభవించును గాక, అది నా జీవితంలో జరిగి తీరును గాక. ఆమె అంటే అది అలాగే జరిగించి తీరును గాక అన్నవాడు. అందుకే నేను చెప్పేదాన్ని ఆరాధనలో దేవునికి అర్పించే పదములు ఉన్నాయి, వాటిని ఏం చేసుకోవాలి, ఉపయోగించుకుని తీరాలి. కొందరికి ఆరాధన గురించి తెలియదు. ఆరాధన అంటే చప్పట్లు కొట్టడం ఆరాధన, చప్పట్లు కొట్టడం మాత్రం కాదు ఆరాధన. ఆరాధనలో కన్నీరు ఉంది, ఆరాధనలో సమర్పణ ఉంది, ఆరాధనలో పెదవులు వాడి తీరాలి, ఆరాధనలో దేవుడు నీకు కృపావరం ఇచ్చి కృపావరాన్ని యాక్టివేట్ చేసుకుని తీరాలి. ఇవన్నీ ఇది మనకు అలా లేదు, స్విచ్ చేస్తేనే ఒప్పని వస్తాయి. ఈరోజు ప్రవచనం, రేపు అని భాష, మరుసటి రోజు విశ్వాసం, స్విచ్ ఏర్పడి పొందాలి. అది కాదు, ఇతరులు ఇక్కడ ఆరాధించినందుకు కారణం ఏంటిది, ఆయన ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు చేసిన విడుదలను చూపించినప్పుడు దాని అర్థం దేవుడు నిన్ను విడిపించిన దానిని నువ్వు చెప్పేటప్పుడు ఇతరులకు ఆరాధన రావాలి, ఇతరులకు ఏం రావాలి, ధైర్యం రావాలి, ఇతరులకు దేవునికి సేవించే భావన రావాలి. ఇన్నాళ్ళ వరకు ఇతరులు ఎవరికి సేవించారు, విజ్ఞాని దేవతకి ఆయన ఇష్టమైన కష్టమైన ఏం చేసుకోగలిగాడు, ఆయన దేవతకు సమర్పణ కలిగేట్టుగా సేవింది. కానీ ఆ రోజు తన జీవితంలో ఒక మార్పు వచ్చి తీరింది. అయ్యో నేను ఇన్నాళ్ళు సేవించిన విధానం కాదు, నేను నిన్నాళ్ళు స్తుతించిన విధానం కాదు, నేను ఇన్నాళ్ళు చేయకొట్టిన విధానం కాదు, ఈ దేవుడిలో ఒక ప్రత్యేకత ఉంది, ఈ దేవుడు విడుదల ఇప్పించుకోగలిగిన దేవుడు, ఆయన అర్థం చేసుకోగలిగి తీరేంతగా ఆయనకి ఏమొచ్చింది, ఆరాధన వచ్చి కలిగి తీరింది. దేవుని యొక్క వాక్యానికి అంత శక్తి ఉంది. దేవుని యొక్క వాక్యములు జీవించిన వారు, దేవుని యొక్క వాక్యం గురించి స్ఫుటత గురించి వ్యాఖ్యానం వచ్చేవాడు ఆటోమేటిక్ మోకాలు వంగిద్ది. అది ఎవరి మోకాలు అయినా పర్వాలేదు, దేవుడు ఏం చేస్తాడు, వంగనిచ్చాడు. అందుకే ఇతరుడు దేవునికి ఏం చేశాడు, యెహోవా దేవునికి ఏం చేశాడు, దేవుడు స్తోత్రము చెప్పాడు, స్తుతులు చెప్పాడు, ఘనతని. అందుకే బైబిల్ చెప్తున్నమాట, స్తుతులకు ఆసీనుడైన దేవుడు. అందుకే పాత నిబంధనలో అడుక్కోవాలి, అడుక్కోవాలి. పాత నిబంధనలు అలా కాదు, వారి జీవిత ప్రారంభమే దేనితో, స్తుతులతో ప్రారంభించి తీరేది. అందుకే వారి దేవుని యొక్క పేరును కూడా వారి పెదవులో ఏం చేసుకోరు, పలక లేదు. కారణం ఏంటంటే తన సుప్రీమసీ, తన ఘనత, తన వైభూయం, తనకున్న శ్రేష్టత అంత గొప్పది కాబట్టి ఆయన పేరు కూడా. మీ నాన్న పేరు మీ నాన్న ముందు నిలబడి చెప్పి మంచి నాన్న అయితే చెప్పగలరు, నొక్కలైతే ఏం రావలేదు. మంచి నాన్న అయితే చెప్పలేదు. అంతెందుకు, మన దేశానికి పరిపాలిస్తున్న మోడీ గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పేరు పూర్తిగా పలకండి, తనకు ఇంటికి వస్తావో లేదో మీకు తెలియదు. అది తెలియకే చాలా మంది ఏసు డాడీ, ఏసు పిన్ని, ఏసు ఏదేవో వాడేస్తున్నారు. దాని అర్థం నువ్వు ఇంకా బచ్చగలిగే పసిపిల్లల లక్షణం ఇంకా ఏం లేదు, మారలేదు. హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలీయులు ఏం చేయరు, వారి పెదవులలో దేవుని పేరు ఏం చేయరు, ఉచ్చారించరు. అందుకే మోసేతో దేవుడు మాట్లాడాలి, నేను నీ పేరు ఏమని నేను చెప్పాలి, ఇతరులు నాకు అడిగితే ఏం చెప్పాలి, నేను ఉన్నవాడు అనువాడు, ఐయామ్ హూ ఐయామ్. ఆ మాట చెప్పేటప్పుడు దాని అర్థం నేను ఇప్పుడు ఉన్నవాడినే, ఎల్లప్పుడూ ఉన్నవాడినే. నన్ను ఒక పేరు లోపల నీవేం చేయలేవు, బంధించేసిన ఒదిగించలేవు. కాలేదు, మన దేవుని బిడ్డలు పేరుతోనే దేవుని బంధించేశారు. కొన్ని పేరుతో దేవుని ఏసైని దేవుణ్ణి ఏం చేశారు, బంధించేశారు. నేను చెప్పి రావడానుకున్న ఉద్దేశం, పేరు తెలిస్తేనే ఆరాధన చేసుకుంటే అనుకున్న మనసు వచ్చి తీరేది. అందరికి దేవుడు ఉన్న పేరు, దేవుడు ఎవరు? పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించిన దేవుడు ఎవరు? పాత నిబంధనలు యేసయ్య గురించి చెప్తున్నారు కదా, యేసయ్య నామంలోనే రక్షణ. పాత నిబంధనలు ఇలా రక్షణ పొందుతున్నారు. మనకి ఎక్కడే ప్రాబ్లం వచ్చేసింది. యెహోవా దేవుడు వారికి కేవలం ఏమైంది,
కనపడి తీరలేదు, కేవలం వినబడి తీరేదంటే మన ఒక సిద్ధాంతమే. యేసయ్య రహస్యముగా వారి అందులో ఏమైంది, దాగోని ఉండేది. దాని అర్థం పాత నిబంధనలో కూడా యెహోవా దేవుని కాదు వారు నమ్ముకున్నది, యేసయ్యని వారు నమ్ముకుంది. ప్రాణం ఇవ్వడానికి వచ్చినప్పుడు యేసయ్యే. ప్రాణం రక్షించి తీరడానికి, రక్షణ ఇచ్చుకు తీరడానికి యెహోవా దేవుడు రాడు. అందుకే మనకి ఉన్న ప్రాబ్లం ఈ త్రియేకతత్వం గురించి తెలియకపోవడమే ఆరాధన పద్ధతి తెలియట్లేదు ఎవరికి. అందుకే కొందరు చెప్తారు మేము యెహోవాకు మాత్రమే సేవిస్తాం, కొందరు మేము యేసయ్యకి మాత్రమే సేవిస్తాం, మేము ఆత్మదేవుడికి మాత్రమే సేవిస్తాం. హలో, వీళ్ళు ముగ్గురికి 3 పనులు దేవుడు ఏం చేశాడు, వేర్పరిచారు. తండ్రి చేసిన పని కుమారుడు చేయడు, కుమారుడు చేసిన పని పరిశుద్ధాత్మ చేయదు, పరిశుద్ధాత్మ చేసిన పని తండ్రి అయిన దేవుడు చేయడు. వారికి ఏముంది, ఒక పాత్ర ఉంది. అదే కాదు, పాత నిబంధనలో మనకి అధికంగా ఎవరు కనిపెడింది, తండ్రి అయిన దేవుడిని యెహోవాగా ఎలోహిగా నానా రీతి కలిగిన పదములతో ఏం చేసిన వ్యాఖ్యానం పోషించినట్టుగా మనకి కనబడదు. అక్కడ అలా కనిపించడానికి ఉన్న కారణం ఏంటంటే ఆయన గురించి నీకు ఐడియా ఉంటేనే యేసయ్య మూలంగా నువ్వు ఆయన దగ్గరికి రాగలిగేది. అందుకే ఇద్దరు ఎవరిని స్తుతించారు, యెహోవాకి స్తుతించారని చెప్పేటప్పుడు దాని అర్థం విడిపించుకు తీరడానికి ఉన్న యేసయ్యను కూడా ఆయన ఏం చేసుకోగలిగాడు, అర్థం చేసుకోగలిగాడు. కాబట్టి తండ్రి అయిన దేవుడికి ఆయన ఏం చేసుకోగలిగాడు, స్తుతించగలిగాడు, ఆరాధించుకోగలిగేది. అర్థం కాలేదు. దేవుడి గురించి అవగాహన ఉంటేనే చర్చికి వచ్చిన ఆటోమేటిక్ ఆరాధన వచ్చేది. కొందరికి ఆరాధన గురించి ఏమీ ఐడియా లేదు కదా, ఎప్పుడు దూరుకొస్తే ఏంటి, ఎప్పుడు పోతుంది ఆయన స్పాన్ పోవచ్చు. దేవుని కృప. అందుకే బైబిల్ చెప్పిన మాట, దేవుని ఆవరణలోకి వచ్చినప్పుడు నీ అడుగులు బి కేర్ఫుల్, జాగ్రత్త. అది బైబిల్లో రాసిన నాటకం అన్నది, రేపో మాపో ఫ్లాట్ అయిపోతారు, జరగకుండా జాగ్రత్త చూసుకో. దాని అర్థం ఆయన కంత సుప్రీమసీ ఉంది, ఆయన కంత అధికారం ఉంది. అందుకే కదా ఆరాధనకి వచ్చేటప్పుడు ఆటోమేటిక్ ఎవరు స్విచ్ చెయ్యక్కర్లే, ఆటోమేటిక్ ఏమి వచ్చింది, ఆయన ఘనత నీకు అర్థమైతే ఆటోమేటిక్ మోకాలు దిగిపోతుంది, ఎవరు ఏం చెప్పక్కర్లేదు. అందుకే కదా పాపని స్త్రీ యేసయ్య దగ్గరే ఆమె ఏంటి దేని కోసం తీసుకొచ్చారు, పాపం చేసిందని నేను చెప్పి దగ్గరలో తీసుకొచ్చారు. దాని దేవుని యొక్క ఘనత చేసేసరికి ఆమె యేసయ్యను ఏం చేశారు, దేవుని భావనగా అంగీకరించే మనస్తత్వం వచ్చింది. ఇక వచ్చింది ఈ ఆరాధనకున్న స్థితిగతి తనలోకి వచ్చింది. అదే ఇక్కడ ఆరాధన జరిపించడానికి వచ్చినప్పుడు కేంద్రం మొత్తం కరెంట్ సెట్టింగ్ పెట్టేసి అడుగు పెట్టేటప్పుడు నీ భయం భీతి వచ్చేటట్టు ఎక్కడ కూడా రాడు. దేవుడు అలా నేను ఏం చేయట్లేదు, అలా డెవలప్ చేయమని చెప్పట్లేదు, నీకు ఆ తీవ్రత రావాలి. అదే ఇక్కడ ఆరాధన అటులక్కడ ఇటులక్కడ అటులక్కడ ఇది పద్ధతి కాదు. నీ స్కూల్లోనే నువ్వు అలా చేయలేదు, నీ పిల్లల చేత అది చేయించలేకపోతే మనం ఎలా చేయలేదు. ఈ మధ్య మేము ఒక ఆసుపత్రికి వెళ్ళాం. ఆసుపత్రికి వెళ్ళిన డాక్టర్ వచ్చిన టైంలో అక్కడ ఉన్న పేషెంట్లు కుటుంబ సభ్యులు అంతా ఏం చేసేసారు, తోలేసారు, బయట వెళ్ళిపోవడానికి. నాకు అర్థం కాలేదు, ఏంటి ఎలా చెప్తున్నారు. ఆ లెక్కల డబ్బులు కట్టేది, డబ్బులు కట్టొచ్చు కానీ అప్పుడు నా పనిలో ఎవరు ఏముండకూడదు, అభ్యంతరం ఉండకూడదు. అందుకే నేను చెప్పి రావడానికి నా ఉద్దేశం ఇదే. ఎందుకు చాలా మందికి స్థుతులు రావట్లేదు, ఎందుకు దేవునికి ఆరాధించిన భావన రావట్లేదు, కారణం ఏంటంటే దేవునికి ఉన్న గొప్పతనం అర్థం కాలేదు. కాబట్టి పరిశుద్ధాత్మ గురించి అబద్ధం చెప్పిన ఇన్స్టెంట్ గా ఆరాధన మధ్యలో ముందు చనిపోయిన చరిత్ర బైబిల్లో ఉంది. ఇప్పుడు చావట్లేదా, సస్తున్నారు, నెమ్మదిగా సస్తున్నారు, ఒకేసారి చావట్లేదు. అది నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఆరాధన చేయడానికి ఉన్న కారణం తన ఘనత, తన వైఢూర్యం, తనకున్న శ్రేష్టతను వినేటప్పటికి వారికి ఏమనిపించేది, భయము, ప్రీతి, ఆరాధన చేసుకోవడానికి ఉన్న తత్వం అనిపించేది. ఇద్దరు దేవునికి సేవించడానికి ఆరాధన చేయడానికి ఉన్న కారణం ఏంటో ఆ దేవునికి ఉన్న ఘనత ఎంతో. ఆయన పేరు నేను పెదవులతో వాడలేదు, ఆయన ఘనతని నేను నా జీవితంలో ఉపయోగించలేదు. ఇది కేవలం దేవుని ఉచిత కృప, ఇది దేవుడు నాకు ఇచ్చిన మేలు, దేవుడు ఇచ్చిన కృప అని తెలుసుకుంది. ఆయన లోపల ఏమొచ్చింది, తగ్గే భావం వచ్చింది. నిజమైన ఆరాధన అలా వచ్చింది. అందుకే కదన్నా దేవునికి ఆరాధించిన వారు ఆత్మతో సత్యముతో, దాని అర్థం నీ ఆత్మతో కాదు, పరిశుద్ధాత్మతో నిజాయితీ. మనందరినీ దొంగ ఆరాధనలే, ఫాల్స్ వర్షిప్. దొంగ ఆరాధన అంటే వచ్చేస్తారు, ఓ ప్రభు ఎవరు నటించడానికి, అది ఏదో 8 గంటలకు వచ్చి చెయ్యి. మనం అనుకుంటాం వచ్చి లేటుకు వచ్చేసినైనా దూరం వచ్చి నన్ను
ఇంచుమించు దేవాలైతే అయిపోద్ది. నాటకం అది. అదేదో ఎప్పుడు చేయాల్సిన పనిది. ప్రార్థన ఇక్కడ ప్రారంభించక ముందు చేయాల్సిన పనిది. నువ్వు దాన్ని మధ్యలో స్విచ్ వేసేసుకొని ఏం చేసుకుంటున్నావు? ఇది కూడా ఒక ఆరాధన. నో, ఇట్స్ ఎ ఫోర్స్ వర్షిప్. అది ఒక దొంగ ఆరాధన. పది మంది కన్యకల గురించి బైబిల్ చెప్తున్నది. వారి కోసం ఏం చేశాడు? వరుడు సిద్ధపాటు కలిగి ఉండి వచ్చి ఆ కాస్త లేట్ అయిపోయేసరికి ఏమైపోయింది? వరుడు విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. సిద్ధం కలిగిన వాళ్ళని మాత్రమే వరుడు ఏం చేస్తున్నాడు? దానికి అంత ప్రిపరేషన్ అయితే ఆరాధనకు కూడా సేమ్ ప్రిపరేషన్. అందుకే నేను చెప్పింది, చాలా మందికి దేని గురించి తెలియదు, ఆరాధన విలువ తెలియదు. ఒక కాల తరగతిలో ఆరాధనకు మనుషులు రావడానికి భయపడేవాడు. ఎందుకు? దేవా మా రహస్యాలు చెప్పకండి, మా లోటుపాటు గురించి ఏం చేయకండి, చెప్పకండి. అందరి సమక్షంలో చెప్తే సిగ్గు. ఈరోజు వాక్యం ద్వారా కూడా చెప్పిన సిగ్గు సరం ఏమిటి అలాగా ఏమైపోయింది. ఆరాధన ఒక ప్రహసనంగా నటనగా మారి తీరింది. దాని అర్థం దేవుడు పని చేయట్లేదు అనగా, దేవుడు పని చేస్తున్నారు. అందుకే బైబిల్ చెప్తున్న ఒక మాట, ఆడవాళ్ళ ఆరాధనలో ఏం చేయాలి? జిప్. ఎందుకు? మాట్లాడటానికి టెండెన్సీ వస్తుంది. జిప్ అప్ యువర్ మౌత్. ఎవరిని? ఎందుకు? దేవుడు ఆడవాళ్ళని పెంచిపరుస్తున్నారన్నాడు కాదు. ఆడవాళ్ళ మూలంగా ఏం జరగవచ్చు? ఆడవాళ్ళ మూలంగా ఆరాధనకు అభ్యంతరం కలిగి చూడవచ్చు. దానికి ఏం చేయలేదు. నీకు పెళ్లి చేసిన భర్త ఉంటే ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయి. ఆయనకి హ్యాండ్ ఓవర్ ఏమైనా ఉంటే ఆయనకి చెప్పిన తర్వాత ఆయన ద్వారా ఏంటి? నేను చెప్పేటప్పుడు ఉద్దేశం, యెహోవాకు ఎవరు ఇతరులు ఏం చేసుకోగలిగాడు? స్తుతులు అందించుకోగలి, ఆరాధన చేయగలిగి తీరాడు. అందుకే నేను చెప్పి రావడానికి ఆరాధన ఎప్పుడు తీరేది? దేవుడు నీ పట్ల చేసిన దాని గురించి నీకు అవగాహన ఉంటే ఆటోమేటిక్ నీకు ఆనందం వస్తుంది. అందుకే ఇక్కడ అపోస్తల కార్యంలో మనం చూడవచ్చు, అప్పటి వరకు చర్చి బయట నిలబడి కూర్చొని ఏం చేసుకునేవాడు? అడుగుకోవడం దగ్గరే డబ్బులు పుచ్చుకున్నవాడు వెంటనే తన జీవితం ఏమైతేరింది? మారిపోయేసరికి, స్వస్థత జరిగి తీరేసరికి అది ఆరాధన చేసుకునే లెవెల్లోకి దిగాడు. ఇప్పుడు కూడా చాలా మంది, ఎందుకు నేను ఆరాధన చేస్తాను కొందరికి ఇప్పుడు తెలియదు. ఎందుకు? దేవుడిని బతికించేది కాబట్టి. అందుకే ప్రతి వారం నేను గుర్తించేది ఏమని, ఎక్కడ చూడండి, కసాయిశాల చూడండి, ఆసుపత్రులు చూడండి, రైల్వే స్టేషన్ చూడండి, రైలు గుర్తులు చచ్చిపోతే చూడండి, తర్వాత సమాజ కార్యక్రమం చూడండి. ఇవన్నీ చూసేటప్పుడు నీకు ఏం రావాలి? స్వతంత్ర దేవా బతికించావు కదా, కృపించావు కదా, వీటికి అదలా కాదు. ఓ పండు కూర్చోంటే అదే కాదు. ముందే మనకేమని తీరాలి? దేవుడు చేసిన విడుదల గురించి గుర్తుండి తీరాలి. అందుకే నేను చెప్పినప్పుడు అనుకున్న ఉద్దేశం, ఫరో ఇశ్రాయేలులను దేవుడు అడిచి తొక్కిన విధానం కొందరికి ఏమిచ్చి తీరింది? స్తోత్రం చెప్పుకోగలిగే, ఆరాధన చేసుకోగలిగే, మోకాల్లో పడగలిగే, తగ్గించుకోగలిగే తత్వాన్ని ఏం చేసుకోగలిగింది? మోషే ద్వారా ఎదురుకు అప్పగించుకోగలిగి తీరింది. అలాగా ఇద్దరు దేవునికి ఏం చేయగలిగాడు? దేవునికి ఆరాధన చేయగలిగి తీరాడు. దేవుని యొక్క నామముని ఘనపరచుకోగలిగి తీరాడు. దేవుడితో తన జీవితాన్ని ఏం చేసుకోగలిగాడు? ఆయన అంగీకరించుకోగలిగి తీరగలిగాడు. అంతటితో ఆగిపోలేదు. ఆ దేవుని యొక్క విశ్వాసాన్ని ఆయన ఏం చేసుకున్నాడు? తన నోటు ద్వారా ఒప్పుకు తీరాడు. అందుకే ఎందుకు అలా జరిగి తీరడానికి కారణం ఆయనకు అర్థమై తీరింది. మోషే సేవించిన దేవుడు నిజమైన దేవుడు, ఆయన ఆరాధనకు అర్హుడు, ఆయన రక్షణ ఇచ్చుకు తీరడానికి ఎవడు యోగ్యుడు అని ఆయనకు అర్థమై తీరింది. అని ఆయన ఇతర చెప్పిన ఒక మాట ఉంది 11వ వచనంలో, ఈ దేవుడు నీ దేవుడు తప్ప ఇంకొక దేవుడు లేడు. నీ దేవుడే అన్నిటికన్నా శ్రేష్టం చెందినవాడు, నీ దేవుడే అన్నిటికన్నా యోగ్యత చెందినవాడు, నీ దేవుడే మంచి న్యాయాధిపతి, నీ దేవుడు విడిపించగలిగిన దేవుడు, నీ దేవుడు ఒక్కటే దేవుడు. ఇదే ఒప్పుకోవడం. మనం ఒప్పుకోవడం కాదు, ఒప్పించడం. మనం అందరం ఏం చేస్తాం? ఒప్పిస్తున్నాం. ఒప్పుకునే సొంతంగా రావట్లేదు, మనం కోరండి. దీన్ని ఒప్పించడానికి చిన్న పాపను ఒప్పించడానికి అయితే కళ్ళ పడితే చాలు, లేకపోతే కోపపడితే చాలు, దాని చేత ఏం చేయించు? ఒప్పించవచ్చు. దానికి ఇష్టం కానీ వస్తువు తీపించవచ్చు. అదే కళ్ళ పదం బయటికి పెట్టండి, అది దాని చేత ఏం చేయదు? ఒప్పించలేదు. చాలా మంది విశ్వాసం ఎలా ఒప్పుకున్నవాళ్ళే.
బై ఫోర్స్. అయ్యగారు ఏమనుకుంటారు, దేవుడు ఏమనుకుంటారు, ఒప్పేసుకుంటున్నారు. ఆ ఒప్పుకున్న పత్రంలో ఏం చేయలేదు, నిలబడుతుంది. అందుకే చాలా మంది కన్ఫెషన్ కరెక్ట్ కాదు. ఏ కన్ఫెషన్? ఏసైనా దేవుడు అని ఒప్పుకుంటే మరి నీకు వెళ్ళడానికి నీకు ఆప్షన్ లేదు. అర్థం కాలేదు అనమాట. ఏ రోజు నువ్వు ఏసైనా రక్షకునిగా అంగీకరించావు, ఆ రోజు దేవుడితో నువ్వేం కరారు అగ్రిమెంట్ రాసేసావు. నువ్వు తప్ప ఇంకొక దేవుడు లేడు. ఒకవేళ నేను నిన్ను విడిచి ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తే నన్ను కూడా ఏం చేసే, మొక్కలు చేసి పక్క పెట్టి. అది గుర్తు వస్తే మన మొక్క తెలియజేసుకున్న అవకాశం ఎవరు. అందుకే చాలా మంది కన్ఫెషన్ ఈజ్ బై ఫోర్స్. బలవంతంగా కొందరు ఏం చేశారు, ఒప్పించారు. ఎస్, ఇతరుని బలవంతంగా ఏమో నీకు స్వేచ్ఛ ఉంది, నువ్వు కావాలంటే చెప్పుకో, లేకపోతే లేదు. ఇద్దరు అర్థమై తీరింది. ఇద్దరు మోషే సేవించిన దేవుడు విశ్వాసానికి అర్హుడైన దేవుడు. ఆయన నమ్మొచ్చు, ఆయనని నమ్మితే ఇంకా దేని ఏం చేయలేదు, నమ్మలేదు. అర్థం కాలేదు. మీరు ఏసైనా రక్షకునిగా అంగీకరిస్తే మళ్ళీ మీరు డబ్బులు ఏం చేయలేదు, నమ్మలేదు. ఈ పెళ్లి తప్పు ఉంటేనే జరుగుతుందనే నమ్మకం. కారణం ఏంటిది? ఏసై దేవుడుగా అంగీకరించినప్పుడు ఆయన దేవుడు అయితే దాన్ని కూడా ఏం చేయగలుగుతాడు, ఈజీగా హ్యాండిల్ చేయవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేవుని బిడ్డ కాదు, ఒక విజ్ఞాని దేవుడు, ఒక ఇశ్రాయేలీయుడు కాదు. ఆయన నోట్లో ఏమొచ్చింది, ఏసయ్య దేవుడు అన్న ఒప్పుకున్న తత్వం తన నోట్లోకి వచ్చి తీరింది. నేను అడుగుతున్నాను, దేవుడా 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 పిలుతుంది, నీ పిల్లలు ఆ మాట ఒప్పుకుంటున్నారా? పోయిన వారం అయ్యేది చెప్పారు కదా, మేము రక్షణ పొంది తీరడానికి 7వ క్లాసు 6వ క్లాసు లేదు 4వ క్లాసు అనుకుంటా, 4వ క్లాసులో ఉన్న సందర్భం 8 వయసులో అర్ధరాత్రి వేళ దేవుని యొక్క వాక్య లేఖనాల్లో మాట్లాడేది నేను మంచి మోకాళ్ళలో దిగి ఏడ్చి అలా ఒప్పుకున్నాం మా పాపాలను. ఏడ్చి ఆ రాత్రి నేను ఎప్పుడు కూడా నా జీవితంలో నేను మర్చిపోను. ఏసయ్య నా కొరకు చనిపోయిన విధానం, ఏసయ్య నా కొరకు ఇచ్చిన జీవితాన్ని, ఏసయ్య నా కొరకు చేసిన త్యాగాన్ని నేను వినేసరికి నాకు ఏమొచ్చింది, ఏడుపు వచ్చింది. ఆ రోజు తీసుకున్న నిబంధన పసి పిల్లోడే, దాని ఆ రోజు తీసుకున్న నిబంధన ఏంటి, ఈ దేవునికి తప్ప ఇంకో దేవునికి నేనేం చేయను. అందుకే నా జీవితం ఎన్ని ఆప్షన్లు వచ్చినాయి, నేనేం చేయలేదు, ఎంచుకోలేదు. కారణం ఏంటి, ఆ రోజు తీసుకున్న కన్ఫెషన్ ఇస్ కన్ఫెషన్. ఎన్ని ఆదివారాలు ఎగ్గొట్టాల్సిన సిచ్యువేషన్ ఎగ్గొట్టలేదు, ఎన్నెన్నో కూడికలు వదిలి తీసుకోవడానికి ఎగ్గొట్టలేదు, వదిలిలే, ఎన్నెన్నో పద్ధతులు వచ్చాయి వదిలిలే. కారణం ఏంటి, వాట్ ఐ స్పోక్ దట్ ఆన్ దట్ ఐ స్టూడ్. నేనేం మాట్లాడాను దాని మీద నిలబడలేదు. అందుకే నేను చెప్పాను, చాలా మంది దొంగ ఒప్పింపుడు, విశ్వాసం దొంగ ఒప్పింపు. అందుకే ఏం చేయలేకపోతున్నారు, చెప్పిన దాంట్లో నిలబడలేకపోతున్నారు. ఏం చెప్పారో దాని మీద ఏమీ లేకపోతున్నారు. నువ్వు ఏసయ్య దేవుడిగా అంగీకరిస్తే మరి ఇంకా దేవుడిని కూడా నీవేం చెయ్యదు, దేవుడిగా అంగీకరించే స్టాండర్డ్ తీసుకురాలేదు. అంటే ఆపర్చునిటీ వస్తున్నాడంటే నువ్వు రెండు పక్షాలు ఉన్నావు. హల్లెలూయా. అందుకే కదా చాలా మంది విశ్వాసం ఏమైపోయింది, పొటాసిక్గా అయిపోయింది, కన్నం పడిపోయినా నాణ్యంలాగా అయిపోయింది. దేనికి చదవదు, చెప్పుకోవచ్చు నాణ్యమని, దానివల్ల ఏం కొనుక్కోలేదు, ఏం అమ్మలేదు. సో టెస్ట్ యువర్ ఫెయిత్, నీ విశ్వాసాన్ని ఒకసారి పరిశోధించు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చాలా మంది విశ్వాసం ఎందుకు, దేవుళ్ళ కోసం, స్వస్థత కోసం, పిల్లలు బాగుపడడానికి, ఆస్తి సంపాదన, ఇదేంగా కూడదు మన విశ్వాసానికి ఆధారం. ఇవేం లేకపోయినా దేవుని ఏం చేయగలిగి తీరాలి, సేవించుకోగలిగి తీరాలి, విశ్వసించుకోగలిగి తీరాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇన్నాళ్ళు మిద్యానీయుల్లో దేవతలకు సేవించిన వాడికి ఆయనకు అర్థమై తీరింది, అది కాదు దేవుడు, అసలైన దేవుడు ఈయన. ఎందుకు రామపత్రికలో చెప్తే యేసయ్యని దేవుడిగా హృదయం ముందు విశ్వసించాలి, నోట్లో ఏం చేయాలి, ఎందుకు హృదయంలో విశ్వసించుకొని నోట్లో ఏం చేయాలి, అది ఒక అగ్రిమెంట్ డీల్. అలాగే మీ స్థలం కొనేటప్పుడు ఏం చేస్తున్నారు, పట్టా మీద ఏం చేస్తున్నారు, రాసి సీల్ చేసి సంతకం పెడుతున్నారు. దాని అర్థం ఏంటిది, ఆ పట్టా నీది,
దానికి ప్రభుత్వం కూడా ఏమై ఉన్నారు, సాక్ష్యం వహించుకుంటున్నారు, ఆ పట్ట మీదని. అప్పుడు రక్షణ పొందేటప్పుడు నువ్వు హృదయంలో, బైబిల్ చెప్తున్నది హృదయం అన్నిటికన్నా ఘోరమైనది, మోసకరమైనది, వ్యాధి చెందినది. దానిని శుభ్రపరిచి అందులో దేవునికి స్థానాన్ని ఇప్పించేసి ఏం చెప్తున్నావు, అంగీకరణ నోట్లో ఒప్పుకుంటా, దేవా నువ్వు మాత్రమే ఈ గుండె లోపల ఉండాలి, ఇంకెవరికి ఇందులో ఉండడానికి ఏమి ఉండదు, అసలు చోటే లేదు అని చెప్పి ఏం చేస్తున్నాం, సీల్ రాసేస్తాం. అలా పొందిన వారు, అలా ఒప్పుకున్న వారే రక్షణ పొందినవారు. అర్థం కాదు, ఏం నోట్లో చెప్పావు, యేసయ్య తప్ప ఇంకొక దేవుడే కాదు, ఆయనకే ఆరాధన, ఆయనకే జీవితం, ఆయనకే నాకున్న సర్వస్వం. అలాగైతే అప్పుడప్పుడు ఏం గుర్తుకు రావాలి, ఆ అగ్రిమెంట్ పేపర్ గుర్తుకు రావాలి. అర్థం చేసుకోలేదు, ఏం గుర్తుకు రావాలి, మనకా అగ్రిమెంట్ అని మొదలెట్టేసి అన్ని ముట్టించేసారు, ఏం గుర్తు రావట్లేదు. ఎప్పుడో అదే కదా, మీరు ఎప్పుడు పుట్టారో మీ పుట్టినరోజు మీకు తెలియదు. ఆ పుట్టినరోజు కేసు పోసేసి అందరికి ఇచ్చేస్తారు, దాని మీద ఎవరికి ఉపయోగం. ఎప్పుడు నువ్వు యేసయ్య ద్వారా జన్మింపబడిందిరో ఆ రోజు నీ జీవితంలో ప్రాధాన్యత చెందిన దినం. కారణం ఏంటిది, ఆ రోజు ఒక జీవమరణ పోరాటానికి అగ్రిమెంట్ రాశావు. ఏమని ఆ రోజు యేసయ్య ఒప్పుకునేటప్పుడు ఏం చెప్పేవాడు తెలుసా, యేసయ్య నువ్వే నా దేవుడివి, ఒక్కవేళ నీవు ఇచ్చిన విశ్వాసం నుంచి నేను తప్పిపోతే నీకు హక్కు ఉంది, నా ప్రాణాన్ని ఏం చేయొచ్చు, తీసేయవచ్చని ఇండైరెక్ట్ గా అగ్రిమెంట్ ఏం చేశావు. ఇదే కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంలో ఉన్న ఒప్పింపు. అర్థం కాలేదు, దేవుని యొక్క సేవకులు జైల్లో ఉన్న సందర్భం ఉన్న జైలర్ కత్తి తీసుకొని పొడవడానికి వెళ్ళే సందర్భంలో సేవకుడు ఏం చెప్పాడు, వద్దు నిన్ను నీవేం చేయకూడదు, హాని చెయ్యొద్దు. ఎందుకంటే కత్తి ఆపేయడానికి కారణం, నువ్వు నిన్ను హాని చేయడం పెద్ద విషయం కాదురా, దేవుడి చేతికి కత్తి ఇచ్చేసి నేను హానికి పాలవారసుడు కాకుండా ఉంటాను, సహాయం చేయని చెప్పడానికి ఉన్న సిచ్యువేషన్ మార్చాడు. నువ్వు కత్తి తీసుకున్నాడు, పొడి చేయడం పెద్ద విషయం కాదు, అవతల ఉన్న చేతికి కత్తి ఇచ్చేసి పొడవరా అని చెప్పడం. అర్థం కాలేదు, జైలు తన చేతిలో కత్తి ఎట్టేసుకొని ఏం చేస్తున్నావు అనుకున్నాడు, పొడి ఈజీ, అది పెద్ద విషయమా, ఆత్మహత్య చేయడం పెద్ద విషయం ఏం కాదు. అదే ఆత్మహత్యకున్న మందు అవతల చేతికి నాకు తినిపించరా, తెలిసి మనం ఏం చేయము, తినడానికి వెళ్దాం, అదే డిఫరెన్స్. జైలర్ అందుకే ఈ సేవకులు ఏం చెప్పారు, నువ్వెందుకు నిన్ను జరుపుకోవడం, ఆ కత్తి ఎవరికి ఎత్తిచ్చి దేవుని చేతికిచ్చి తర్వాత చెప్పు, దేవా పంపించు, దేవా చచ్చిపోయే ఆపర్చునిటీ నేను ఇవ్వనా, నువ్వే నా దేవుడు. ఆ రాత్రే ఆయన తన కుటుంబం ఎవరిని నమ్ముకున్నారు, ఫ్యామిలీ మొత్తం నమ్ముకుంది. మా ఒక్క రాత్రిలో ఫ్యామిలీ, భర్త అంత మంచి భర్త కాబట్టి భర్త ఇంటికి వచ్చి చెప్పండి, నేను కత్తి తీసుకొని ఏం చేయడానికి రెడీ అయ్యాను, చంపేయడానికి రెడీ అయిన సందర్భంలోనే ఆ కత్తిని ఎవరి మీద పడిందని, యేసయ్య మీద పడింది. ఆయన చనిపోడు, నాకు విడుదల లేక నేను చావక్కర్లేదు అన్నది గుర్తొచ్చి. అందుకే భార్య నువ్వు చచ్చిపోతే నా పరిస్థితి తెలియదు, వద్దు నాకు ఆ యేసయ్య కావాలి. అందుకే ఆ రాత్రి ఆ కుటుంబం మొత్తం దేవుడికి ఏం చేసుకుంది, మనకంతా కూడా ఫోటోలో ఉన్న కుటుంబాలు అయితే నమ్ముకున్న 10 సంవత్సరాల తర్వాత ఎక్కువ. ఎందుకంత డిలే, ఎందుకంత ఆలస్యం, దేవుడు ఆలస్యం ఏం చేస్తున్నాం, మన ఆలస్యమే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అందుకే నేను చెప్పినప్పుడు అనుకున్నా, కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంలో ఉన్న ఒప్పింపు. చాలా మందిది ఇట్స్ ఎ ఫోర్స్, చాలా మంది బై ఫోర్సో లేకపోతే ఎవరో చెప్పడం ఉందో లేకపోతే ఏదో జరిగిపోతుంది, స్వస్థత జరిగిపోవాలని ఏదో ఒప్పేసుకున్నాం. అందుకే దాని మీద ఏం చేయలేకపోతున్నారు, నిలకడత్వం ఉండలేకపోతున్నారు. ఇంకొక చాయిస్ లేదు, దేనిని యేసయ్యని దేవుడిగా అంగీకరిస్తే ఇంక నీ జీవితంలో ఏం లేదు, ఆప్షన్స్ లేదు. ఇంక దేని మీద నువ్వేం చేయలేదు, ఆధారపడలేదు.
ఆలోచించండి. చాయిస్ లేని జీవితం. బిర్యానీ ఉంటే బిర్యానీ తినాలి అంతే, చాయిస్ లేదంటే. విశ్వాసంలో ఉన్న ఒప్పింపులు అయితే ప్రత్యేకత. అందుకే ఇక్కడ పౌలుని ఎంత చిత్రహింసలు పెట్టారు. ఆయన దేవుణ్ణి ఏం చేయలేదు, రిజెక్ట్ చేయలేదు. దానియేలు చంద్రక మేషకులు ఎన్ని రీతిగా సతాయించారు. వారు ఏం చేయలేదు. ఎందుకు? మేమిచ్చిన మాట ఉంటాయి. ఇఫ్ యువర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ ఈస్ ట్రూ, నీ ఒప్పింపు, విశ్వాసంలో ఒప్పింపు కరెక్ట్ అయితే నిలకడత్వం పొంది తీరడానికి ఉన్న బాధ్యత కూడా నువ్వే వహించుకునేదా. హల్లెలూయా. అందుకే చాలా మంది ఏం చేయలేదు, వారి కన్ఫెషన్ కరెక్ట్ కాదు. ఏం ఒప్పుకుని రేజైన రక్షణ ఒప్పుకున్నది ఏం కాదు, కరెక్ట్ కాదు. ఆలోచించండి, నువ్వు అగ్రిమెంట్ చేసింది ఎవరితో? దేవుడితో అగ్రిమెంట్ చేశావు. ఆయన నీ ప్రాణం తీయొచ్చు, ఆయన నీ ప్రాణాన్ని ఉంచొచ్చు. నాతో అగ్రిమెంట్ చేస్తే భయపడాల్సిన అవసరం లేదు కదా, దేవుడితో అగ్రిమెంట్ చేస్తే. అందుకే బైబిల్ చెప్పిన మాట, దేవునికి సేవించేవాడు భయముతో వణుకుతూ ఆయన సేవించింది. కారణం ఏ నిమిషం ఏదైనా దేవుడు ఇవ్వచ్చు. దాని అర్థం దేవుడు ఏదో చేస్తాడన్నది కాదు. ఇఫ్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ ఇస్ ట్రూ, నిజాయితీ చెందిన ఒప్పింపు అయితే దాని గురించి ఒక నిలకడత్వం నీకుండి తీరుతుంది. ప్రజలు దాన్ని ఏం చేసుకోగలదు, గుర్తిస్తారు. అందుకే ఇక్కడ పోల్ చెప్పేది, ఈ యేసయ్య ప్రేమలో నుంచి నన్ను వేర్పరచుకోగలిగింది. ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి అధ్యాయం ఒకసారి సర్వీస్ గోడ రాసేసుకోండి. కొరడ, దాని అర్థం ఏంటి? కొరడా దెబ్బలు కాశాడు. తన హత్తి తిప్పి చూపిస్తే మొత్తం కొరడా దెబ్బలకు ఉన్న ఆ మచ్చలే. కొందరు దగ్గర వాక్యం చెప్పారు, క్రీస్తు కోసం ఉన్న ఆ పొందుకున్న గాయాల గురించి భాస్కర్ వాక్యం చెప్పారు. విన్నారో లేదో మరి మీ మనసులో ఉందో ఎగిరిపోయిందో నాకు తెలియదు. నీకేమైనా ఉందా? ఎనీథింగ్ టు షో? ఏ కన్ఫెషన్ ఇస్ కరెక్ట్. మార్కులు అడగండి, బోర్డు ఉన్నాయి. 93 నుంచి స్టార్ట్ అయిన బోర్డు ఉన్నాయి. అలా చేసిన వాళ్ళని చూసినప్పుడు కూడా మాకు క్షమాపణ అవుతుంది. చర్చిలో అప్పుడు అయ్యగారికి ఒరియా తెలిసేది కాదు. చర్చిలో ఒక విశ్వాసం ఉండేవాడు, సంగతి. ఆయన వచ్చిన ఏ రోజు అయ్యగారు వచ్చారు, ఆ రోజు అయ్యగారు మీరు తెలుగు ఒడియా తెలియదు కదా, నేను మీకు ఏం చేస్తాను, ట్రాన్స్లేషన్ చేస్తారు. మాట ఇచ్చేసాడు. 2-3 వారాలు బాగానే రావడం జరగడం అని మెల్లిగా వాక్యాలు తలకడం ప్రారంభించింది. ఇక మామూలు 8 గంటలకు వస్తారు తెలుసా, వాక్యం అయిపోయిన తర్వాత వస్తారు. ఇక కొన్ని రోజుల తర్వాత మెల్లిగా ఇక్కడికి మంది రావడం మీద ఇంకొక చర్చి స్టార్ట్ చేసుకున్నాం. మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పడానికి వచ్చావు? నేను నీకేం చేస్తాను? అంతటితో ఆగిపోలేదు. ఈయన ఈ చర్చిలో వచ్చిన విశ్వాసానికి చెప్తున్నాను. వెళ్ళొకరా, ఆయనకి ఒడియా తెలియదు, ఏం తెలియదు, ఏం మాట్లాడుతున్నాడు తెలియదు, ఎలాంటి తెలియదు, నా దగ్గరికి రా సంఘాన్ని ఏం చేయడానికి ప్రయత్నించి ఆయన సమాధి కార్యక్రమానికి మేము వెళ్ళాం, వాళ్ళు పంచుకున్నాం. అని ఆయన మాకు కసి పేరు ఏం లేదు. అది ఆయనకు మంచిది. దేనికి? నా శరీరంలో గాయపరచడానికి. దాని పట్ల నేను ఆ గాయం చూసేటప్పుడు నాకు ఆ గాయం దేవుని దగ్గరికి వేరు మార్చు. ఈ 93 సంవత్సరాలు, 93 నుంచి ఇప్పటి వరకు ఉన్న సంవత్సరాలు ఎన్ని గాయాలు అనుభవించుకొని ఉన్నాను. మా ఇంటికి వచ్చిన ఒక పాస్టర్ గారు మొత్తం మురికైన బట్టలతో ఇంటికి వచ్చేసరికి మా అమ్మ తన బట్టలు తీసుకొని ఫుల్గా కడిగి ఉతికి మంచి భోజనం పెట్టేసి అన్నీ చేసేసి రాత్రి శుభ్రంగా మాతో కూర్చొని మాట్లాడిన ఆ మనిషి అరుణోదయాన్ని లేచెల్లి మాతో ఇచ్చిన కంప్లైంట్ మొత్తం చెప్పి తిరిగాడు. కంప్లైంట్ చెప్పి వెళ్ళిన పాస్టర్ ఫోన్ చేసి, అయ్యా వెళ్ళగలుగుతా పోనీ అండి, ఆయన బతికి ఆయన చేయండి, నా పేరు వల్ల ఆయనకి లాభోదయం వస్తుందంటే మంచిదే కదా. ఆ సేవకుని ఇప్పుడు చూసినప్పుడు మనకేం అనిపించట్లేదు, వేదన అనిపించట్లేదు, బాధ అనిపించట్లేదు. ఎందుకు? అయ్యా నేను తీసుకున్నాను ఉడంబడికలో, నేను స్థిరంగా ఉన్నాను, నన్ను వేదన పరిచయం వస్తాను. అది సంఘ బిడ్డలు కావచ్చు, కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, రక్షణలోకి తీసుకొచ్చిన సేవకుడు ఎవరైనా కావచ్చు. నీకు దేవుడు ఆ రీతిగా ఉపయోగిస్తే మా పనిలో ఉండు, మా పని ఒప్పుకున్న ఒప్పింపులో నిలకడతం కలుగుతుంది. అందుకే వేదన అనిపించట్లేదు. మనలో మనసు కొట్టొచ్చా.
ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దానివల్ల ఆరాధన మానేయడం, దేవుడితో సహవాసం విడి, దాని అర్థం నువ్వు ఏ అగ్రిమెంట్ ఎవరితో చేసావు. అందుకే కదా చాలా మందికి ఇప్పుడు కూడా రక్షణ గురించి తీవ్రత అర్థం కావట్లేదు. రక్షణలో మన నీకేం లేదు, చాయిస్ లేదు. బైబిల్ చెప్తున్నది ఆడవాళ్ళు ముసుకెయ్యాలి, ఇట్స్ మస్టడీ. ఇక దానికి ఏం లేదు, ఆప్షన్ లేదు. దాని అర్థం ఎప్పుడెప్పుడు నువ్వు కూడుదలో కూర్చుంటావు, ఏం ఉండాలి. నాకు ముసుగు ఇష్టం లేదు చెప్పలేదు, దానికి దేవుడు సబ్స్టిట్యూట్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. అయితే ఏం చేసుకో, కూర్చుంటే కట్ చేసుకో, అలాగైనా అవమానంగా ఉంది. అలాగైతే బైబిల్తో పాటు ఏమి కూడా ఉండాలి ఆడవాళ్ళకి. మరి చాయిస్ లేదు, ఎంచుకోవడానికి. ఇంకా నా నచ్చదు, నా జుట్టు పొడైపోద్ది, నా డై పోద్ది, నా రంగు పోద్ది, చెప్పడానికి ఏం లేదు. కారణం ఇది, ఎవరితో అగ్రిమెంట్ చేసావు. సో రిఫ్రెష్ ఒకసారి మళ్ళీ ఏ సైకిల్ ఉన్న అగ్రిమెంట్ ని మళ్ళా ఏం చేయి, గుర్తు తెచ్చుకో. అగ్రిమెంట్ చేసింది ఎవరితో? దేవుడితో, త్రియేక దేవుడితో. చేసామంటే దాని మీద ఏమై ఉండి తీరాలి. అందుకే పౌలు చెప్పాడు, కష్టమో దారిద్రతో ఆకలో లేడితనమో ఉన్నతనమో ఏవి నన్ను ఏం చేయలే. ఓ దేవుని ప్రేమ నుంచి నన్ను ఏం చేయలే, సెపరేట్ చేయలే. తోటి సంఘటనలు తనకి తోడుగా లేదు, తోటి విశ్వాసాలు తన మీద కేసులు వేశారు, తోటి తిరిగిన సేవకుల తనని ఎన్నో రీతిగా అది తనని ఏం చేయలేదు, ఇష్టమే చేయలేదు. ఏం చేయలేదు, మనల్ని దాన్ని డిస్టర్బ్ చేస్తాడు. దాని అర్థం ఏంటిది? కన్ఫెషన్ ఇస్ నాట్ కరెక్ట్. నువ్వు ఏసైనా రక్షకునిగా అంగీకరించేది ఏం కాదు. కరెక్ట్ కాదు. కరెక్ట్ అయితే దాంట్లో ఏం చేయవు, వెనక్కి కప్పలేవు. అందుకే కదా ఆ సేనాధిపతి కత్తి పెట్టుకుంటే దాన్ని మరలా చచ్చిపోవాల్సిన పరిస్థితి రాలేదు, వెనక్కి పోవాల్సిన పరిస్థితి రాలేదు. కారణం ఏంటిది? వాట్ ఐ టోల్డ్ ఈజ్ టోల్డ్. నేనేం చెప్పానో చెప్పాను. దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క మాటలకు చాలా ప్రత్యేకత ఉంది. ఏంటిది? ఒకసారి చెప్తే జరిగినట్లే, మళ్ళీ దాన్ని వాపస్ తీసుకోలేదు. అర్థం కాలేదు. ఒకసారి దేవుడు చెప్పితే దాన్ని దేవుడు ఏం చేయలేడు, రిటర్న్ తీసుకోలేడు. అలాగైతే దేవుడు కాలేడు. ఇది అర్థం చేసుకుంటే అన్ని అర్థం అయిపోయింది. ఒక్కసారి ఒక మాట చెప్తే, ఇక నేను నీరు ప్రవాహం ద్వారా జనులను చంపను అంటే ఎప్పుడు అడిగిందో ఏం లేదు, చంపలేరు. కారణం ఆయన మాట ఇచ్చేశారు కాబట్టి. ఇంకేదైనా ఆప్షన్ వాడచ్చు, కానీ నీళ్ళను ఉపయోగించి ఏం చేయలేదు. జల ప్రళయాన్ని తెచ్చి మనల్ని ఏం చేయలేదు. కాబట్టి అది చెప్పింది చెప్పేది. అలా దేవుడు అయితే ఆయనని దేవుడిని అంగీకరించిన నీవు కూడా స్టాండర్డ్ ఫాలో అవ్వాలి. అర్థం కాదు. అందుకే బైబిల్ చెప్తున్న మరణం జీవం ఇట్లా మాట్లాడి మన నాలిక వస్తుంది. అందుకే బైబిల్ చెప్తున్న కొరింథీ పత్రిక నువ్వేం చెప్తున్నారు? అవునంటే అవును, అలాగైతే దేవుడు తన మాట మీద మారడైతే ఆయనని నమ్మిన మనం కూడా మాట మీద చేయకూడదు. నాకు ఉండాలా లేదా మీరు మీ చాయిస్ చూసుకోండి, నాకు సంబంధం. నా చాయిస్లోనే ఉన్నా. మారాలా వద్దా ఈ చాయిస్ నా చాయిస్. మారేడానుకున్న అవకాశమే తెచ్చుకున్నాను కావచ్చు. అందుకే కదా యోగు జీవితంలో మారాలనుకున్న అవకాశాలు అన్నీ వచ్చినాయి, ఆయన ఏం చేయలేదు, మారలే. నేనున్న అన్ని లాభోదయంగా ఉన్న సమయంలో ఉన్న దేవుడే, నష్ట సమయంలో కూడా ఆయనే నా దేవుడు. అందుకే ఈయనలోకి ఏమొచ్చింది? భయము, భీతి వచ్చింది. ఈయనే నిజమైన దేవుడు, ఈయన తప్ప ఇంకొక దేవుడు లేడు, ఈయనే నాకు రక్షణ ఇచ్చి తీరడానికి, నాకు విమోచన ఇచ్చి తీరడానికి యోగ్యుడైన దేవుడు అన్నది ఆయనకి ఏమై తీరింది.
అర్థమైతేది. అందుకే దాని తర్వాత చదివితే మనం చూడగలిగేది, ఆయన దేవునికి యాగాలు అర్పించాడు, అర్పణలు అర్పించాడు. వీటి ద్వారా ఆయన ఎవరికి యాజకుడిగా మారి దేవునికి యాజకుడిగా మారి తీరేందుగా ఉన్న స్టేజీలోకి తన జీవితం ఏమైతేది మార్పు చెందేసి తీరింది. అలాగైతే మెల్కీసెదెకు దేవుడిగా నమ్మాడు, ఈతలో కూడా దేవునికి ఏం చేసుకున్నాడు, నమ్మినట్టుగా ఉండి తీరాడు. ఇక నెబుకద్నెజర్ గురించి దానియేలు గ్రంథం 4:34 నుంచి కిందకి జరిగితే నెబుకద్నెజర్ కూడా ఆయన కూడా పరాయ దేశానికి చెందిన ఒక రాజే. ఆయన కూడా ఏం చేసుకోగలిగాడు, దేవుని యొక్క శ్రేష్టతను చూసుకోగలిగి తీరాడు. అందుకే దానియేలు, చంద్రకు, మేషకు, అబేద్నెగోల ఒక జీవిత సాక్ష్యం ఆయనను కూడా ఏం చేసుకోగలిగి తీరింది, స్థిరపరచుకు తీరడానికి ఉన్న సిద్ధాంతాన్ని ఇచ్చుకోగలిగి తీరింది. అందుకే నెబుకద్నెజర్ దేవుని తట్టు పరలోకాన్ని తేలి చూడగలిగే ఒక అనుబంధం తన జీవితంలో జరిగి తీరింది. కారణం ఏంటిది, భక్తియుక్తమైన కొంతమంది పిల్లలు ఉండడం వల్ల ఒకడు దేవునికి నమ్మకం, దేవుడితో అనుబంధం లేక ఎవరికి భయపడలేనప్పుడు ఎవరి వైపు పరలోకం తట్లు చూడగలిగి తీరాడు. దేవుని విషయం గురించి ఆలోచించుకు తీరడానికి మనసు కలిగేటట్టుగా మారి తీరింది. వయసు పిల్లలు 17, 18, 16 ఆ వయసులో ఉన్న పిల్లలు శ్రేష్ఠ రాజుని ఏం చేసుకోగలిగారు, దేవుని తట్టు చూచి తీరడానికి ఉన్న ఒక ఛాన్స్ ఇచ్చుకోగలిగి. అది అంత పవర్ఫుల్. కానీ ఆయన దేవునికి పూర్తిగా ఏం చేయలేదు, నమ్మలేదు, అది వేరే విషయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన దేవునికి పూర్తిగా ఏం చేయలేదు, నమ్మలేదు. దేవుని యొక్క ఘనత గురించి, దేవునికి ఉన్న శ్రేష్టత గురించి ఆయన ఏం చేసుకోగలిగాడు, ఆయన తన నోట్ల చెప్పుకోగలిగి తీరాడు. ఎందుకు, కారణం ఏంటో తెలుసా, ఆయన ఉన్న ఊరిలో ఆయన ఆరాధన వ్యవస్థకి వ్యతిరేకంగా ఉన్న ఆరాధన వ్యవస్థని ఈ నలుగురు పిల్లలు ఏం చేసుకోగలిగారు, చూపించుకోగలిగి తీరారు. నెబుకద్నెజర్ కింద బానిసలుగా ఎవరిని తీసుకొచ్చారు, ఈ నలుగురు పిల్లలను తీసుకొచ్చారు. కానీ ఆ బానిసత్వంలో ఉన్న బతుకులో కూడా వారి తీర్మానం ఒక్కటే, మేము దీవం కలిగిన దేవునికి తప్ప ఇంకా ఏ దేవునికి మేమేం చేసి తీరం సేవించదు. గొప్ప విషయం ఏంటో తెలుసా, వారి నలుగురు పేర్లు మార్చేశారు. ఆ నలుగురు ఉన్న జీవిత స్వభావాన్ని మొత్తం మార్చడానికి ఆహారం మార్చి తీరారు, ఆరాధన వ్యవస్థ మార్చి తీరారు, మొత్తం ప్రణాళికలు చేశారు. కానీ వారు ఒక విషయంలో నిలకడతాం కలిగా, మేము సేవించేది దేవునికైతే, మేము మాటిచ్చింది దేవునికైతే, మేము దేవుని ద్వారా రక్షణ పొంది తీరామంటే దాంట్లో మేము నిలకడత్వం కలిగి ఉండి తీరుతాం. ఎవరు దానిని ఎదిరించి తీరినా పర్వాలేదు, ఎవరు దానిని వ్యతిరేకపరిచినా పర్వాలేదు, మేము నిలబడిన మాటలో మేమేమై తీరుతాం, నిలకడత్వం కలిగేటట్టుగా ఉండి తీరుతాం. ఒక అన్య రాజు ఎవరిని, దేవుని కనుక్కోగలిగే సిచ్యువేషన్. అంత పవర్ ఉంది దేవుని యొక్క వాక్యానికి, సంఘానికి. నలుగురు కుర్రోడు ఎవరు, దేవుని నమ్ముకున్న వాళ్ళు, వాళ్ళ సంఘం అని చెప్పొచ్చు. ఆ సంఘం ఎక్కడ, బబిలోను నగరములో ఏం చేసుకోగలిగితే నలుగురే ఉన్నారు, ఐక్యతతో ఉన్నారు. ఎక్కడ 40 ఉన్నారు, నలుగురే ఉన్నారు, ఒకే మనసు. అగ్నిలో అయినా మేము కలిసే, సింహం నోట్లో ఉన్నా మేము కలిసే, తినొద్దన్నా మేము కలిసే. ఆ మాస్టర్ గారిని మెచ్చుకోవాలి, కలిసి ఒకసారి చెయ్యవా, ఏం నేర్పించాడు. ఆ అమ్మ నాన్న బట్టి దేవునికి స్వార్థం, ఏం నేర్పించాడు పాట. బానిస బతుకే ఎంత వేదన పడుతుంది, వాడే తిండిస్తున్నాడు, వాడే తీసుకెళ్తున్నాడు, వాడే అన్ని సౌకర్యాలు చేస్తాడు. ఎవడు నెబుకద్నెజర్, ఆయన స్థాపించిన దానికి మీరేం చేయలేదు, అంగీకరించలేదు. మై గాడ్, మై గాడ్, ప్రైజ్ ది లార్డ్. దాని అర్థం మన జీవిత సాక్ష్యం రాజులను కూడా ఏం చేయొచ్చు, దేవుని తట్టు తిరిగేటట్టుగా మార్చవచ్చు. ఎక్కడెక్కడ ఒక టాపిక్ చెప్తే మీ ముఖాలన్నీ దిగిపోతాయి. ఎందుకు ఈ నలుగురు పూర్వలకి బబులోను దేశంలో దేవుడు ఉద్యోగం ఇచ్చారు? చాలా మంది ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలని గోడలు గుద్దేసుకొని ప్రయత్నం చేస్తాను. వినండి బాగా, ఏమని కాదు, ఉద్యోగం కావాలి, డబ్బు రావాలి, డబ్బు రావాలి, బాగా వినండి. బబులోను నగరంలో ఈ నలుగురు పూర్వలకి ఎందుకు ఉద్యోగం ఇచ్చారు? ఆ దేవుడిని సేవించడానికి, ఈ దేవుడు ఉన్నాడని చూపించడానికి. మనకు దేవుడు ఉద్యోగం ఇచ్చేది, డబ్బు రావాలి, తిండి రావాలి, ఫోన్ తెచ్చుకోవాలి. దీనికి మించింది దేవుడిని సేవించాలి. బిఏ చర్చ్ ఒక సంఘముగా ఎక్కడ
బానిస బతుకులో కూడా నువ్వు సచ్చిగా ఉండు. అన్యారాధన మధ్య కూడా సచ్చిగా ఉండు. సెలక్షన్ చేయడానికి ఉన్నాయని సిచ్యువేషన్ వచ్చినప్పుడు సంఘంలో ఉండు. అందుకే నెబుకద్నెజర్కి ఏమొచ్చింది? పరలోకం గురించి ధ్యాస వచ్చింది. మై గాడ్, హల్లెలూయా. అందుకే ఆ నలుగురు కుర్రోళ్ళు సంఘముగా ఎక్కడ నిలబడ్డారు? బబులోను నగరంలో నిలబడ్డారు. అందుకే కదా కళలు చెప్పారు, టమటమటమా చెప్పేస్తారు. 17 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఏం ఆత్మహత్య. ఓ గాడ్, మన దాంట్లో అయితే కళ చెప్తే నవ్వేస్తారు, కానీ దాని దగ్గర కళని ఫుల్ బిడ్డ తీసేసి ఏం చేస్తారు? దాని ఉన్న ఆత్మిక మర్మాలు. దేవుని బిడ్డ చూసిన కళ కాదు, ఎవరు చూసిన కళ? మనం అనుకుంటున్నాం రాజు చూసిన కళకి ఏదో దుమ్మా కొట్టేతో అయిపోద్ది. దుమ్మా కొడితే అవ్వదు, అది ఎవరికి నచ్చాలి? రాజుకి నచ్చాలి. నచ్చకపోయింది అనుకో, నీ పేక కోపం తింటాయి, నీ పేక కోపం తింటాయి. గోడకి ఇలా వదిలేయండి, నేను మడి మరి దొరుకుతుందో లేదు మీరే చూసుకోవాలి. ఏం కోసేస్తారు? తానకాయ కోసేది తీసేస్తారు. అదొక టార్చర్. ఎందుకు అలా చూసి ఇలా మాట్లాడుతున్నప్పుడు నేను కళ చెప్తాను, దీనికి ఎలా భావన చెప్పేది అంత ఆత్మతో టచ్ అయిపోయి ఉన్నాడు. బైబిల్ చెప్పిన మాట, రోజుకి ఎన్ని మార్లు 3 times ఏం చేసేవాడు? ప్రార్థన చేశాడు. ఏ ఊరిలో ప్రార్థనకి నిషేధం ఉండేదో, ఏ ప్రార్థన? దేవుని పేరట ప్రార్థన చేసే సిద్ధాంతం నిషేధమై ఉండేది. అక్కడ వాడు కిటికీ తీసి నేను తీసుకొని రావాలి. ఏరియాకి పేదలకు రావాలని చెప్తున్నా, ఇంటికాడ కూడా పేదం ఉండదు. తీసుకోవాలన్నా వాడేం చెప్పాడు తెలుసా? నా ఇల్లు, నాకున్న ఉద్యోగం, నాకున్న వ్యవస్థ, ఆయన కిటికీ తీసేని చెప్పారు. కిటికీ నీ కూడా ప్రార్థన చేస్తే ఏమైనా ప్రాబ్లం అయిందా? అక్కడ రాస్తే ఏం జరగకపోయింది. ఇప్పుడున్న స్థితిగతి మనకు ఆరాధనకి అనుకూలమైనది. ఆరాధనకు ఉన్న ఓపెనింగ్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. అప్పుడు కూడా ఆరాధన చేసే వాళ్ళు ఆరాధన చేస్తూనే ఉన్నారు. ఈ మధ్య నేను ఒక సాక్ష్యం విన్నాను దేవుని గురించి. అరే తాగుడు మానేసి బైబిల్ చదువుకొని దేవుని పిలవాలా అని చెప్పినందుకు కేసేసారు. భార్య భర్తని ఏం చెప్పారు? తాగుడు మానేసి మంచి గుడ్డు కూర కొనేసి గ్రంథాలు చదువుకొని దేవుని పిలుచుకొని ఇంతే అన్నాడు. ఆయనకి ప్రాబ్లం లేదు. ఇది చెప్తూ ఉంది, వింటూ ఉన్నా ఒకటి తోట వచ్చింది. కానీ వీళ్ళిద్దరు భార్య భర్త మీద ఏం చేశారు? చేసేసారు. భార్య భర్త చేయలేదు. 2.5 సంవత్సరాలు ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకుకి ఏమో 20 సంవత్సరాలు, చిన్న కొడుకుకి ఏమో 8 సంవత్సరాలు. ఎంత అవసరం పెట్టాలో జైల్లో ఎవరు ఈ లేదు తప్పు చేశారా? ఏం చేయలేదు. ఎలాంటి వాళ్ళ దగ్గర జైలు క్లియర్ చేయడానికి అంతకుల దగ్గర దేవుని మీద భయపడి మానసికంగా చాలా కృంగిపోయేది. చివరికి జైలుకి వెళ్ళడానికి వెళ్ళిన మాస్టర్ని కూడా బాగా పూచిపెట్టేసేది. కాబట్టి ఆ టార్చర్ అనుభవించి వీరు కూడా మానసికంగా ఏమైపోయాడు? మారిపోయింది. దేవుడు వద్దను, దేవుడు మంచివాడు కాదనే దాన్ని మెల్లిమెల్లిగా దేవుడు వారిని ఏం చేయడానికి ప్రారంభించింది. మాట్లాడడం ఏమో దేవుని భక్తుల ప్రార్థన ఏమో. తర్వాత వాళ్ళు దేవుళ్ళు కోల్పోవడం, తర్వాత పాస్టర్లు వెళ్ళి మాట్లాడేసరికి వాళ్ళు బలపడి చివరికి వాళ్ళు ఏం చేశారు తెలుసా? చీరసాలలోని సంఘం ప్రారంభించారు. ఆ పాస్టర్ గారు సాక్ష్యం వినడం నాకు ఆశ్చర్యం అనిపించింది. బైబిల్లో రాస్తుంది కదా, ఖైదీలుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ శుభ సందేశాన్ని అందించు. నాకు ఇప్పుడు అర్థమైందండి. నా 3.5 సంవత్సరాల తర్వాత ఆయన బయటకు వచ్చాడు. నేను చెప్పొచ్చేది అన్ని మూతపడేటప్పుడు ఉన్నప్పుడు కూడా సంఘముగానే ఉంది తీరాలి. హల్లెలూయా. అందుకే నెబుకద్నెజర్ని ఏం చూపించుకోగలిగితేరా? పరలోకాన్ని చూపించుకోగలిగితేరా? దేవుని యొక్క శ్రేష్టతను చూపించుకోగలిగితేరా? దేవుని దగ్గర తిరిగి రావడానికి ఆయనకి ఏమి ఇచ్చారు? ఒక ఆప్షన్ సిద్ధపరచుకోగలిగితేరా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దాని అర్థం ఆయన మాయాడా అన్నది రాయబడలేదు.
కానీ ఆప్షన్ ఇచ్చారు. ఏమని? మారాలా లేదా అది వ్యక్తిపర విషయం. మారితే బాగుపడతారు, మారలేకపోతే దాని కాన్సిక్వెన్సెస్ అనుభవించారు. కానీ ఈ నలుగురు కుర్రోలు వారి జీవిత సాక్ష్యాన్ని ఏం చేసుకోగలిగారు? చూపించుకోగలిగింది. అలాగే అందుకే బైబిల్ చెప్తున్న మాట, ఆయన దేవుని దగ్గర తగ్గాడు. ఒప్పుకున్నాడు రాలే, తగ్గాడు. అలాంటి ఒక గొప్ప రాజు ఏం చేయడు, తాకడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఆయన్ని పరలోకంలో చేర్చాలా వద్దా, అది దేవుని పాత్ర కాబట్టి దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను అందుకే చెప్పి రావాలనుకున్న ఉద్దేశం, ఇతరులకు నెబుకద్నెజర్ మామూలు అనుకుంటున్నాడు. ఆ కాలంలో పెద్ద చక్రవర్తి, ఆయనని సింహాసనం నుంచి కిందకి నింపగలిగాడు. దేని వలన? ఈ నలుగురు కుర్రలు తగ్గడం జరిగాడు. తగ్గే స్వభావం ఉండడం వలన. వాళ్ళకి ఏముంది? ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పన్నం ఉన్నారు, అన్ని ఉన్నారు, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కానీ వారి విశ్వాసం వదులుకోలేదు. అది ఆ విశ్వాసం వదులుకోకుండా ఉండడం వలన రాజు యొక్క విశ్వాసానికి చాయిస్ తీసుకొచ్చి పెట్టేశారు ఇప్పుడు. అయితే జీవం కలిగిన దేవుడు, లేకపోతే జీవం లేదు, ఏది కావాలో ఊహించుకో. హలో, చర్చి సంఘానికి ఉన్న ప్రత్యేకత ఇదే. చాయిస్ ఇచ్చుకోవాలి లోకానికి. అయితే పరలోకం లేకపోతే పాతాళం, చాయిస్ ఇచ్చుకోవచ్చు. ఏది కావాలో నువ్వేం చేసుకోవచ్చు, ఎంచుకోవచ్చు. దేనిలో నడవాలా నీ ఇష్టం. దాంట్లో దేవుడు ఎవరికి ఏం చేయొచ్చు, అభ్యంతరపరచు. చాయిస్ ఇస్ యువర్స్. అందుకే యేసయ్య లోకం అంతటికి వెళ్ళి ఏం చేయమన్నాను? సువార్త చెప్పమన్నారు, కానీ అందరినీ మార్చమని చెప్పలేదు. అర్థం కాలేదు. సువార్త చెప్పమని చెప్పారు కానీ మార్చమని చెప్పలేదు. మార్చే పని ఎవరిది? దేవుడు. మనం చెప్పాలి. మనం చెప్పడానికి మనకు నోరు రాదు. అదే గత వారం ఎందరికి సువార్త చెప్పారు? ఎందరికి బలపరిచారు? గత వారం నీ మూలంగా ఎందరో దేవుడిని కనుగోగలిగారు, ఎందరో దేవుని దగ్గర సాగిలి పడగలిగారు. ఇవన్నీ మ్యాటర్స్. ఇద్దరు తగ్గగలిగారు, నెబుకద్నెజర్ తగ్గగలిగారు. మనం ఎందుకు చేయగలం? మన వల్ల కూడా దేవుడు చేయగలిగే దేవుడు. ఇదే సంఘానికి దేవుడు ఇచ్చిన ప్రాధాన్యత. నువ్వు లేకపోతే దేవుడు వేరే వాళ్ళని ఎంచుకుంటాడు. అందులో పెద్ద విషయం ఏం లేదు. హల్లెలూయా. అందుకే నా మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. ఆలోచించాడు. దేవుని యొక్క బిడ్డలుగా జీవించిన మనం ఈ లోకంలో జీవించి ఏదైనా సాధించలేకపోతే దేవుని కొరకు జీవిస్తున్నావు అన్న దాంట్లో ఏమర్థం? ముగ్గురు గురించి నేను ఉదాహరణ చెప్పాను. ముగ్గురు వారికి ఉన్న పాత్రలో ఏం చేసుకోగలిగారు? మంచి సాక్ష్యాన్ని తీసుకోగలిగింది. ఇద్దరు దేవునికి నమ్మే ఛాన్సే లేదు. నెబుకద్నెజర్ దేవునికి నమ్మే ఛాన్సే లేదు. మల్కీసెదెకు దేవుని దగ్గరికి వచ్చే అవకాశమే లేదు. కానీ వారి జీవితానికి ఏమైంది? టర్నింగ్ గా మారింది. ఎందుకు? దేవుడు ఇతరులను కూడా ప్రేమించే దేవుడు. కేవలం క్రైస్తవులను మాత్రం ప్రేమించే దేవుడు కాదు. అందుకే బైబిల్ చెప్తున్న మాట, దుష్టుల కొరకు నీతిమంతుల కొరకు ఒకే రీతిగా వర్షం కురిపించిన దేవుడు. ఎప్పుడైనా మీరు ఆలోచించారా? దుష్టులకు అసలు వర్షం అవసరమేంటి? ఆడకు దుష్టుడు, కానీ దేవుడు ఆడ మీద వర్షం కురిపించేసైనా ఆడికి గుర్తు పెట్టేస్తున్నాడు. ఒరే నువ్వు దుష్టుడైనా కూడా నీ గురించి నేనేం చేస్తాను ఆలోచిస్తున్నాను. నీతిమంతుడప్పుడు ఏముంటారు? దుష్టుడు. అందుకే కదా కీర్తన దుష్టుడు రోజుకు రోజు అభివృద్ధి చెందిపోతున్నాడు, మేమేమో నాశనమైపోతామని చెప్పి కీర్తన రాశాడు. అది చదివేసి మొదలు బట్టి పెట్టాలన్నాడు. రోజు రోజు అభివృద్ధి నేను చచ్చిపోతాను. బాబు ఆ అభివృద్ధి చెందేటప్పుడు వారి మీద దేవుని కృప ఉంది. వారిని కూడా దేవుడు ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. వారి పట్ల కూడా దేవుడు కనికరించు. నువ్వేందుకు దాని మీద భయపెట్టిపోతావు? ఆమె మీద వెళ్ళిపోతావు. వాళ్ళకి మేలు చేస్తుంది, నీకే నష్టమా? నీకు మేలు చేశాడు కదా దేవుడు. దేవుడి గురించి అవగాహన కల్పించి అందుకే ఆలోచించాడు. నీవు తీసుకున్న రక్షణ సందర్భంలో చెప్పిన మాటను దేవుడితో అగ్రిమెంట్ చేసావు. అర్థం చేసుకోవాలి. ఆ మాటలో నిలకడత్వం కలిగాగా లేదా ఆలోచించు.
ఒకసారి దేవునికి మాట ఎక్కేసి ఆ మాటని నువ్వేం చేయలేవు, వెనక్కి లాగలేవు. అలాగై తీరితేనే వారే రక్షణ పొందినవారు, లేకపోతే బై ఫోర్స్ రక్షణ పొందినవారు. ఈ పగటి వేళ ఉపవాస కూడికలో ఎలా నువ్వు రక్షణ పొందేవారు పరిశోధించు. నీ రక్షణ వాస్తవికత అయితే ఆ మాటల్లో నిరకడతం కలిగి ఉండి తీరడానికి ప్రయత్నం చేసుకో. మరి నాకే చాయిస్ వద్దు దేవా, నాకు ఇంకే ఆప్షన్ వద్దు దేవా, నువ్వు పెట్టిన వాక్య భాగంలో నా ఆప్షన్ లోపల నేను పొదిగి తీరుతా. లోకం వద్దని చెప్తే వద్దే, పాపం వద్దని చెప్తే నాకు వద్దు, సాతాను వద్దని చెప్తే నాకు వద్దు. ఇక నాకే ఆప్షన్స్ వద్దు దేవా, చెప్పిన మాటల్లో నేను నిలకడతం కలిగి ఉన్నాను. ఈ రాత్రి ఈ ఉపవాస గుడికలో నీ విశ్వాస చర్యను ఒకసారి పరిశోధించుకో, నీ సాక్ష్య జీవితాన్ని ఒకసారి పరిశోధించుకో. నీ మూలంగా జీవించిన జీవితం ఇతరులకు ఎంత మాత్రం ప్రభావితంగా మారి తీరుతుంది. నీ మూలంగా ఎందరూ నీ మాటల మూలంగా ఎందరూ మారుతున్నారు, నీ నడవడిక మూలంగా ఎంతమంది మారుతున్నారు. నీవు దేవునికి సేవించడం వలన ఎందరిని మార్చుకోగలిగి తీరావు. 25 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, 15 సంవత్సరాలైంది, నేను దేవునికి నమ్ముకోనని చెప్పి పొగుడుకొని తెగడగడం కాదు, తప్పు. దేవునికి చెప్పు, దేవా నా స్వభావం మూలంగా ఒక్కడు మారలేకపోతున్నాడు, నా ఆరాధన మూలంగా ఒక్కడు మారలేక దేవా అందులో నాకు ఒక మార్పు కావాలి, నేను సంఘమై మారాలి, నన్ను సంఘముగా మార్చును దేవా అని పగటి వేళ ఉపవాస కూడికలు ఒప్పుకోగలిగి తీరితే ఒప్పుకున్న వారికి దేవుడు సహాయపరచడానికి అభయ హస్తముతో రాగలిగి చూసాం. అందుకే దేవునికి సన్నిధిలో సమర్పించుకున్నాం, ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ మహోన్నతుల దేవానికి వందనాలు తెలియజేస్తున్నాం. నీ వాక్య లేఖనాల్లో నుంచి మల్కీసెదెకు గురించి, నెబుకద్నెజర్ గురించి, ఇతరుల గురించి నేర్చుకోగలిగి తీరడానికి కృపావచనం దయచేశావు దేవ. వారిని నీవు ఉపయోగించావు కదా దేవ. వారి పట్ల నీ కనికరం దేవ ఉపయోగించినందుకు దేవానికి స్తోత్రం. వారు దేవునికి నమ్మి తీరేందుకు దేవ, కొందరిని నువ్వు లేవనెత్తినందుకు దేవానికి స్తోత్రం. అబ్రహాము నువ్వు లేవనెత్తావు కాబట్టి మల్కీసెదెకుతో ఒక మంచి అనుబంధం ప్రారంభపడి తీరింది దేవా. ఇతరులతో మోషేని కలిపినందుకు దేవ ఆ కుటుంబంలో ఒక దేవునితో నా అనుబంధం ప్రారంభించబడి తీరింది. దానియేలు చంద్రక మేషక అబేద్నెగోలకు దేవా నెబుకద్నెజర్ రాజుతో మంచి అనుబంధం కలబడి తీరింది కాబట్టి వీరు సేవించిన దేవుని గురించి, వీరు సేవించిన వ్యవస్థ గురించి ఆ రాజుతో చెప్పుకోగలిగి తీరే ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోగలిగి తీరాలి. ఈ పగటి వేళ మా ఆత్మీయ జీవితాన్ని మేము పరిశోధించి తీరుతున్నాం. మేము రక్షణ పొందేటప్పుడు ఏదో ఉట్టి మాటలో గాలి మాటలో ఏదో బుర్రకథలా చెప్పిన మాట కాదు దేవా, మేము చెప్పిన మాట జీవం కలిగిన మాటలు దేవది నీ దగ్గర తీసుకున్న ఉడంబడిక. ఆ ఉడంబడిక నుంచి నేను వెనుదిరగకుండా వెనక్కైపోకుండా దేవా నిలకడతం కలిగి ఉండడానికి దేవా నీకు సహాయపరచండి దేవా. నీ వాక్యాన్ని సెలవిచ్చినప్పుడు నేను సెలవిచ్చిన ప్రకారంగా దేవా పొలం దున్నబడేటప్పుడు దేవా దేవుని పొలం పనిచేసిన వాడు దేవా కలపకు చేయి పెట్టిన తర్వాత ఎనుదిరిగే సిచ్యువేషన్ లేదు దేవా. అలాంటి సిచ్యువేషన్ లేకుండా ఉండి తీరడానికి కృపాభాగ్యం మాకు దయచేయండి. పౌలు చెప్పినట్ల రోగాలైన, కష్టాలైన, ఇబ్బందులైన, బాధలైన, శ్రమలైన, కొరడాదెబ్బలైన, ఒంటరితనమైన, ఏమి లేనితనమైన, ఏ స్థితిగతి అయినా క్రీస్తు ప్రేమలో నుంచి నన్ను వేరుపరిచేది లేదు, నేను వేరుపాని ఉన్నాను, నీ విశ్వాసంలో నిలకడతం కలిగి ఉన్నాను. కీర్తన 1 చెప్పిన ప్రకారంగా దేవ నీటి కాలువ ఎదుట ఉన్న చెట్టుగా దేవ మేము కూడా దేవుని యొక్క ఆత్మశక్తి దగ్గర నిలబడి ఉన్న చెట్టుగా మేము నిలబడి ఉన్నాం. మా ఆకులు వాడకుండా మాకు ఫలం కలిగి ఉండి తీరేదిగా దేవాంతరం నీ వాక్యం ధ్యానించుకు తీరి దుష్టుల మధ్యలో ఉండకుండా, పాపులకు కాపురం చేసిన పద్ధతిలో ఉండకుండా, అపహాసలు ఉన్న చోట్ల ఉండకుండా దేవా నీ కొరకు పరిగెడుతూ దేవ జీవించే సాక్ష్యవంతులు మాకు దయచేయమని కోరుచున్నాం దేవా. ఈ పగటి వేళ దేవ నీ వాక్య లేఖనాల్లో నుంచి దేవ నాతో మాట్లాడినందుకు స్తోత్రం. నా లోపల పశ్చాత్తాప మనోభావాన్ని ఇచ్చినందుకు స్తోత్రం. నా జీవితాన్ని మరో ఒకసారి అనుశోధన కలిగి ఉండి తీరడానికి కృపాభాగ్యం దయచేసినందుకు స్తోత్రం దేవ. ఇచ్చిన మాటలు నిలకడతం కలిగి ఉండి దేవ దేవుడితో నేను ఒప్పందం చేశానని, దేవునికి నేను మాట ఇచ్చానని, అందులో మరి ఏ చాయిస్ లేదు అన్నదానిని దేవ తెలుసుకు తీరేంతటిగా, గుర్తొచ్చి తీరేంతటిగా ఆత్మిక ప్రయాణం మాకు దయచేయండి. అలాగే ఇతరులకు కూడా దేవుని సన్నిధికి తోడుకొచ్చి తీరేంతటిగా, ఇతరులు కూడా దేవుని సన్నిధిలో నిలబెట్టుకు తీరేంతటిగా, ఇతరులు కూడా దేవుడిని చూచి తీరేంతటిగా, పరలోకాన్ని అనుభవించి తీరేంతటిగా
తీరేటట్టుగా మార్పు చెందించమని కోరుచున్నాం. సహాయం దయచేసినందుకు స్తోత్రం. అదే రీతిగా ఈ పగటి వేళ అనేక విషయాల కొరకు మేము ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన విషయాలన్నింటిలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసినందుకు స్తోత్రం. దేవా, మేము ఇంకా ఆత్మీయతలో బలపడి తీరేటట్టుగా, ఇంకా దేవుల్లో బలపడి, ఇంకా ఆత్మలను సంపాదించి తీరేటట్టుగా, ఇంకా దేవుని యొక్క రాజ్యం కొరకు చేయూతగా మారి తీరేటట్టుగా ఉపయోగించండి. సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన సద్భక్తులతో దేవాన్ని రెండు రాత్రి వరకు తొడగినగాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. దేవుడు అందరిని దీవించును గాక.